అంబనవాంబుజ్వలకరాంబుజ శారద చంద్రచంద్రికాడంబర చారుమూర్తి ప్రకటస్ఫుటభూషణ రత్నదీపికాచుంబిత దిగ్విభాగిన సుక్తి వివిక్తన చ ప్రభావ భావాంబర వీధి విశ్రుతి విహార మమ కృపచూడు భారతి పరబ్రహ్మస్వరూపమైన సాయిబాబా భక్తులకందరికీ నమస్కారం. అమ్మ ప్రేమగా చూస్తుంది అంటూ ఉంటాం మామూలుగా, కానీ కాస్తంత గమనిస్తే ఏంటో, మా అమ్మ బతికుంటే ఇలా చేసేది కాదు అంటుంటారు. బతుకుంటే గనక ఇప్పుడు అనుభవించిన దానికంటే ఘోరంగా కూడా శిక్షించేదేమో. ఎప్పుడైనా తల్లి ఎట్లా ఉంటుందంటే, తల్లి ఉంటుంది కానీ ఆ మనస్తత్వంలో రకరకాలనే ఉంటాయి. కానీ బతుకుంటే నా పరిస్థితి ఎట్లా ఉండేది కాదేమో అంటుంటారు. అంటే తల్లి అనగానే ఈ తల్లి గురించి, కానీ అమ్మ ఏ అమ్మ, ముగ్గురమ్మల మూల పుట్టమ్మ, ఆ స్థితిని ఏమంటారంటే, ఆ స్థితికి ఈ పరబ్రహ్మ రెండిటికి తేడా లేదమ్మా. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అసలు మనకు సృష్టిలో పెద్దవాళ్ళందరూ చెప్పిందంటే, భగవంతుడు అంటే పరబ్రహ్మ లేకపోతే సద్గురువు ప్లస్ ఏది మాయ ఉంది. ఈ రెండు ఒకదాని వెంబడి కూడా ఉంటాయి. రెండు కలిస్తేనే సృష్టి. బాగా అర్థమవుతున్నది కదా. అంటే ఈ చెయ్యి ఇది వీరు అంటే పరబ్రహ్మ వేరండి, మాయ వేరండి అంటే కాదండి. మాయ ఎప్పుడు కూడా ఉంటుంది భగవంతుడు వెంబడి. ఎప్పుడైతే ఈ మాయ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు చాలామంది, అది మనం దాన్ని ఓవర్టేక్ చేయాలి, దాన్ని అతిక్రమించాలి, దాన్ని జయించాలంటారు. కానీ అమ్మ సచ్చరితలో బాబా చెప్తున్నది ఏంటంటే, అందుకని నిన్న కూడా చెప్పా, జ్ఞానం అంటే సచ్చరితను ఆధారంగా చేసిన ఒకటే మాట ఏంటది, అజ్ఞానం పోవడమే జ్ఞానం. అట్లాగే మనం ఎన్నిసార్లు పాలన చేసినా సమాధానాల కోసం ఇంకా ఏదో వేరే గురించి ఆలోచించిన అవసరం లేదు. మనకు సమాధానాలు సచ్చరితలోనే దొరుకుతాయి. అట్లాగే ఇప్పుడు మాయను జయించడమా, మాయను అతిక్రమించడమా, మాయను మనం దాటగలుగుతామా, అది మనకు సాధ్యం కాదు. అట్లాంటి మరి ఋషులు పెద్ద పెద్ద మంది పీఠాధిపతులు అందరూ మాయను జయించాలి, మాయను పోగొట్టుకోవాలి, ఇది ఇదో చెప్తారు. కాదు, దానికి బాబా ఇచ్చింది ఏంటంటే మాయని ఎవ్వడూ జయించలేడు. అందుకని ఏం చేయాలట, మరి మాయతో మనం లొంగిపోవాలా? కాదట. దానికి ఒక ఇచ్చారు ఆయన కూడా. అదేంటి, భగవంతుణ్ణి సేవ చేసుకోండి, అప్పుడు మాయ తొలగిపోతుంది. అంతేకాని మాయని జయించడం కంటే మాయ గురించి ఆలోచించకండి. ఈ సేవలో ఎప్పుడైతే ఈ లగ్నం అయిపోతారో, సేవలో లగ్నం కావాలి. ఏదో నేను భగవంతుడు కాదండి. సేవలో ఎప్పుడైతే లగ్నం అవుతారో అప్పుడు మాయల నుండి నువ్వు పక్కకు పోవడానికి అవకాశం ఉంది. అందుకని చెప్తాడు, రోహిల్య కథ ఉందమ్మా. మీకు చాలాసార్లు పారాయణం, ఇప్పుడే విన్నాను, 108 సార్లు పారాయణం చేశారు ఆమె. నెలకోసారి 2 సార్లు పారాయణం, అందరూ పారాయణం చేశారు. రోహిల్లా కథలు మనకు బాగా అది ఏంటి, అది మతపరంగా ఆలోచిస్తే అది ఖురాన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ఎందుకు అట్లా అరుస్తాడు, అదొక పిచ్చి. అది ఎట్లాంటిదంటే ఒక్కొక్క స్వభావాన్ని బట్టి ఈ భగవంతుడి యొక్క స్థితిలో వాళ్ళు ఆనందం పొందాలి. కానీ మా ఏం చేస్తుంది, పెద్దగా అరవడం, ఎదుటి వాళ్ళకి ఏదో ప్రదర్శన చేసినట్టు చూపించడం, ఇవన్నీ వాళ్ళకేమో స్వతహాగా వాళ్ళకేమో మంచి ఆలోచన ఉంటుంది. కానీ ఈ మాయ వల్ల ఏం చేస్తారు, అడ్డుపడుతుంది. ఆ అమ్మాయి అట్లా ఉండాలనుకుంటుంది, కానీ అత్తగారు మామగారు వాళ్ళు వీళ్ళు ఏదో ఏందంటే ఇట్లా అరుస్తుంది, అమ్మ అరవని అమ్మ ఏదో సచ్చరిత అంటుంది, పాలన చేస్తుంది, అది ఏందండి మే అట్లా అరవాలా, ఆమెను ఆపకండి, ఆ పాలన చేయనండి, ఆ సేవ చేయనండి, అంతే. ఏందండి అవసరమా, అది ఏంటి బాబా ఏం చెప్పారు, వాడికి పెళ్ళయింది, కొత్త పెళ్ళాం, అది మొండిది కాదు, చాలా చండాలవది. అది కనుక వీడు కనుక అరవడం మానేస్తే అది ఎంబడబడుతుంది. అంటే ఇది ఏంటిదంతా, ఇదేనమ్మా మాయా. అందుకని చెప్తున్నా తల్లి, ఇప్పుడు ఉదాహరణకు ఒక భార్య భర్త ఇద్దరు, బాగా చెప్పాలంటే మోహము మాయే. అందుకని చెప్తుంటారు, ఏం పెళ్లి చేసుకున్నాను సార్, సుఖం ఏందో సార్, అది అంతే అదొక అది అంతే. నేను అనుభవిస్తున్నాను ఆయన, నా బాబును పెళ్లి చేసుకోవాలని కూతురుకు చెప్పరు,
కొడుకు చెప్పడం. ఇది అంతే కదా. అంటే ఈ మాయా మోహములు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచన చేస్తూ పోతే ఇప్పుడు ఈ తరంలో వాళ్ళు ఏం చేస్తున్నారో మీకు అందరికీ తెలుసు. 60 ఏండ్లు 70 ఏండ్లు 50 ఏండ్లు దాంపత్యం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? వాళ్ళకి లేవా మాయామోహాలు? కానీ వాళ్ళు మా ఆవిడేగా అరిచింది, మా ఆయనేగా. చూడండి, ఆ మాయ అంటే అరవడం, ఏం చెప్పడం, నేను చెప్పినట్టు అంతే జరుగుతూనే ఉంటాయి. కానీ మళ్ళా సరేలే నేను వెళుతున్నా సాయిబాబా గుడికి అయిపోయా. ఇవన్నీ మనం అనుభవిస్తున్నామమ్మ. అంటే భగవంతుడైనటువంటి పరబ్రహ్మ స్వరూపంగా సద్గురువైన సాయి మనకు లౌకికంగా మాయను జయించడానికి కాదమ్మా, మాయను అతిక్రమించడానికి కాదమ్మా. ఈ మాయలో దిగండి. సేవ ఏది సత్సంగం చేయండి. లేదా అదే మాయలో పడ్డారా అనుకో, ఇంకా మామూలే, అది పిచ్చి ఆసుపత్రిలో ఏదో మనకు. కాబట్టి అట్లాంటి మాయా ఏదండి? మాయా అమ్మవారే. మీకు నేను చెప్పనక్కర. అదేంటి అమ్మవారు మాయాస్వరూపం ఆమె. మీరు సచరిత్రలో హేమాడి పంత్ గారు చేసిన ఉపోద్ఘాతంలో ఆధ్యాత్మికతంగా నిజంగా ఖజానా ఇచ్చాడమ్మా ఆయన. మనం నా మటుకు నేను చెప్తున్నామ్మా, ఈ 40 ఏళ్లలో ఏనాడు నేను ఉపనిషత్తులు కానీ వేదాలు కానీ శాస్త్రాలు కానీ ఏమీ చదవడం నాకు పెద్ద అలవాటు. కానీ అదే పనిగా మళ్ళీ మననం చేసుకుంటే సృష్టి గురించి కానీ, మాయ గురించి కానీ, అమ్మవారి గురించి కానీ, అద్వైతం గురించి కానీ, అబ్బా అంత చెప్పి అంత వివరంగా చెప్పి ఇదంతా బాబా నాకు ఇచ్చాడంట. అది అంటే ఇంత ఖజానాను మనం పెట్టుకొని, నేను అదే చెప్తా, ఆధ్యాత్మికంగా స్పష్టమైన విషయం, మాయ ఎవరు? అమ్మవారే. అందుకని మనకు భ్రమలు కలిగిస్తుంది ఆమె. బాగా చెప్పాలంటే భ్రమలు పోగొట్టేది ఆమె. ఒరే నాయన పెళ్లి చేసుకోరా. ఎందుకు నాన్న, ఎందుకమ్మా బలి చెప్తావు పెళ్ళి అని. ఎందుకంటే ఆ మూలకు దిగాలాడు, లేకపోతే కొంత క్రమశిక్షణ తగ్గుతుంది. చూడండి, అదొక భ్రమ. పెళ్లి చేసుకోవాలా, సుఖపడాలా, ఇంకతే ఇంత. ఎందుకంటే ఈ మాయలో పడేసేది తల్లే. ఒరే ఆ మాయలో మునిగిపోకురా, నువ్వు 10 మందికి సహాయపడరా, ఏందిరా మీ అమ్మ నాన్న ఉన్నారా, అత్తమ్మ అనే ఆలోచన కలిగించేది తల్లి. అంటే ఎందుకు మన ఇంత వివరంగా అంటే సచ్చరిత్రలో ద్వారా పారాయణ చేసి మననం చేసుకొని ఆచరణలో పెట్టాలి. ఆచరణలో ఎక్కడ పెడతా? ఆయనంటే పెట్టాడండి, ఆయనంటే పెట్టాడు. మీరు పెట్టచ్చు. మనకున్నన్ని కష్టాలు దాదాపుకి ఎవరికి లేవేమో అని మనం అనుకుంటాం. అది అంటుంటారు కోపస్థమండు అంతే. అక్కడ నుండి అబ్బా నేనంత. అట్లాగే నీకంటే ఎంతమంది కష్టాల్లో లేరు. ఇప్పుడు కారులో వస్తూ ఈ తల్లి నా అమ్ము ఆమె పాదాలకు నమస్కారం చేసి, చిన్నపిల్ల కాబట్టి చేయకూడదేమో. ఎందుకంటే ఇన్ని చికాకుల్లో కూడా ఆ మాయ నుంచి మనం అంటే ఏది కష్టపడము, కష్టపడుతున్నట్టుగా మన స్థితిలో ఉండడం కూడా అదొక మాయ అండి. ఆ మాయ నుంచి ఎప్పుడో ఏమో తెలియదండి. కానీ అట్లాంటి మాయ నుంచి, అట్లాంటి భ్రమల నుంచి ఎప్పుడైతే మనకు అభయం వస్తుందో చూడండి, అట్లాంటి అభయం ఇచ్చేటువంటిది ఎవరంటే అమ్మవారి. అట్లాంటి అభయం ఇచ్చే అమ్మవారి యొక్క స్వరూపమే సద్గురువు సాయిబాబా. ఇంత వివరంగా ఇంకా వేరే ఆలోచన చేయకండి మీరు. ఒక్కటే ఏమంటే బాబా అందుకనే ఆయన అభయం ఇస్తారు. సాయి మాత, మసీదు మాత, చూడండి ద్వారకా మా అంటే అమ్మ ఏం చేస్తున్నది? మాయలో పడేస్తున్నది. అది కావాలి, ఇది కావాలి, నా కూతురిని చదవాలి, నాకు వీసాలు అన్నీ. కానీ ఆ మాయ నుంచి మెల్లమెల్లగా ఇది కాదురా యథార్థం ఏంటో తెలుసుకో. అట్లాంటి ఆ పరబ్రహ్మ స్వరూపం యొక్క స్థితిని అందించేది అమ్మవారే. అంటే దాన్ని ఏమంటారంటే, గురువు ఏం చేస్తారండి? మీరు చెప్పనక్కల్లా రకరకాలకి ఇప్పుడు యూట్యూబ్లో వచ్చాయి కాబట్టి ఎన్నో. మనకుండే భయాన్ని పోగొట్టగలిగిన వాడే గురువు. ఫస్ట్ ఇంకా వేరే ఉపన్యాసాలు చెప్పకండి నాలాగా. జ్ఞానం అంటే అజ్ఞానం పోవడం జ్ఞానం.
అంటే గురువు భయం పోగొట్టేవాడే. భయం ఎందుకు కలుగుతుందండి? భ్రమల వల్ల భయం కలుగుతుంది. ఏంటి ఆయన కాలు కింద పాము ఉంది సార్, ఆయన భయపడతాడు, నేను భయపడతాను. ఆ పాడేదో తాడు సార్, అయిపోయాను. అంటే భ్రమ. ఒక నేనేమవుతానో, నాకు పెన్షన్ సరిగ్గా వస్తుందో రాదు, నా పిల్లలు ఏమవుతారో, అన్నీ ఏమవుతారు రా నాయన. ఏది కావాలో అది అవుతుందిరా, ఏది కావాలో అది అయిన దానికి నేనేం చేస్తా సార్, ఇట్లానే ఉండాలి అసలు. మళ్ళీ ఇదొకటి. అంటే వైరాగ్యమో తెలియదు, నిరాశో తెలియదు, దిగులో తెలియదు, భయం. ఇట్లాంటి ఈ స్థితి నుంచి నీలో ఉండే కాదు. ఇది నీవు ఏ పరిస్థితిలో కూడా ఆత్మస్వరూపుడివే. నువ్వు ఎందుకు భయపడాలి? ఎందుకు భయం? నేను సంపాదించాను పోతుందంటే భయపడాలి. అదే నేనేం సంపాదించాను? పోయేదానికి నా దగ్గర ఏముంది? త్యాగరాజ స్వామి పల్లకిలో వెళుతున్నాడట. అక్కడ రాజుగారు ఏదో పెట్టాడట, మీకు తెలుసు అనుకుంటే కదా, ఏది కొన్ని ఆభరణాలు. ఆయనకు తెలియదు. దొంగలు ముడిపడ్డారు చిత్తూరు దగ్గర. తీసుకుంటా అన్నాడ. పల్లకి దగ్గరికి వస్తుంటే రామలక్ష్మణులు ఇద్దరు, అమ్మ నాయన ఓ స్వామి నా వల్ల కాదు. ఆ దొంగలకు నమస్కారం చేశాడటండి. ఎవరు? త్యాగరాజ స్వామి. ఎందుకు తెలుసా? నాకు కనపడలేదా రామలక్ష్మణులు, మీకు కనపడ్డారా అయ్యా అని. ఇదండి సేవ అంటే, ఇదండి. అయ్యా నాకు కనపడలేదా రామలక్ష్మణులు, మీకు కనపడ్డారా అంటే ఈ బంగారం ఎంత ఉంది, దీని రేట్ ఎంత, మీరు తీసుకుపోతారా, అయితే పోతుందా? లేదండి. అసలు బంగారం ఏంటి, మనిషి ఏంటి, అదే అంత ఆయనలాగా మనం ఉండలేము సార్. మళ్ళీ ఇదొక క్వశ్చన్ కాదు. ఎప్పుడైతే సద్గురువు సాంగత్యం చేస్తుంటావో, ఆ భావనలో మనం ఉంటామో, ఆ మాయ అనేటువంటిది ఉంటుందే, అది ఏంటంటే మెల్లమెల్లగా ఒక్కసారి తొలగదమ్మా. ఆ మెల్లమెల్లగా అది ఏదో మీరు కనుక గిన్నెలను తోమినట్టుగా అట్లా సేవ, అది చెప్పలేం. ఈ జన్మ కావచ్చు, కొన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది, చెప్పలేం. కాబట్టి బాబా సద్గురువుగా ఆయన ఏమిస్తున్నారు? అమ్మవారు ఇచ్చినట్టే అభయం ఇస్తారు. దేనికి అభయం ఇస్తారు? భవభయ. భయపడకమ్మా. ఎందుకు భయపడతా? ఫస్ట్ అసలు ఆయన చేసే పనేది. నీకు తెలుసా పడగటి బాబా అంటే ఎవరు? ఆయనకు అర్థం కాలే. తెలుసుగా మీకు, మీరేకారు కదా. అందుకని మీరందరూ సచ్చరిత్ర నెలకు ఎన్నోసార్లు పారాయణం చేస్తారు. నేను అన్నిసార్లు చేయలేదేమో. కానీ మనం ఇన్నిసార్లు చదువుతున్నా, వింటున్నా, మన ఉండేటువంటి ఆలోచనలో ఎట్లా నిజంగా ఆ టైంలో అక్కడ ఉంటే ఎట్లా ఉండేది తెలుసా నీకు? నువ్వుగా 6 అడుగుల మనిషివి. ఆయనకన్నా నేను సాయిబాబా అనుకున్నా పొడగాటి బాబా అని చెప్తున్నాడేమో అనుకున్నానేమో అని లేదు. హేమాంతగా రాయలే. కానీ తెలియదండి. తెలుసా పొడగాటి బాబా అంటే ఎవరో? ఏం మాట్లాడలే, సమాధానం లేదు. అప్పుడు బాబా చూపించాడు. ఇది చూసిన తర్వాత ఏంటంటే చూపిస్తే పాము. అమ్మా, ఆడ పొడగాటి బాబా పోయిందండి. పొడగాటి బాబా అంటే ఎవరు? అది పోయింది. ఇట్లా అమ్మ పామని చూపించేటప్పటికే భయం పుట్టింది. ఎందుకు భయపడతాం? ఇప్పుడు ఒక్కటి నేను చెప్పగా, మనము భయం ఎందుకు పడుతున్నామంటే, మనం చూస్తేనే, మనం వింటేనో, మనకు జరగబోతుందంటేనే ఇన్ఫర్మేషన్ లేదనుకోండి. ఒక ఆయన హాస్పిటల్లో చేరాడా, ఎట్లా ఉంది? భయం. అసలు హాస్పిటల్ చేరిన మెసేజ్ నీకు లేదండి, నువ్వు భయపడతావా? లేదుగా. అంటే ఎప్పుడైతే విషయం తెలిసిందో అప్పుడు నీకు భయం స్టార్ట్ అవుతుంది. విషయమా, భగవంతుడు అని ఏం చదువుతాం, వెళదాం, చూద్దాం, సేవ చేద్దాం. అలాంటి నిర్భయ స్థితిలో భయపడాల్సిన అవసరం ఏంటి? పాము వస్తుందా? కానీ బాబా నా పక్కన ఉంటే పాము వస్తే మాత్రం ఏం చేస్తుంది అంటే అంత నిర్భయ స్థితి ఎలా కలుగుతుందమ్మా? సాధన చేస్తేనో, జపం చేస్తేనో, ధ్యానం చేస్తేనో కలగదు. అది ఒట్టి సాంగత్యం వల్లనే కలగదు. సాంగత్యం ఒట్టే చేస్తాం సార్, లేదుగా బాబా. అదే మననం. బాబా ఉన్నాడు. ఇప్పుడు ఆ తల్లి చెప్పింది, బాబా ఉన్నాడు అంతే. ఆ బాబా నా పక్కన. నేనన్నా పాము అంటున్నా. పాము అనేది ఒక సంకేతంగా, ఒక అర్థంగా తీసుకుంటే కష్టాలు, నష్టాలు ఇవన్నీ ఆ రకంగా కాలసర్పం లాంటివి.
భయపెట్టేస్తాయి. పాము కంటే భయంకరమైనటువంటి కొన్ని. డబ్బులు పోతాయేమో, ఆస్తి వస్తుందో రాదో, ఇవన్నీ కూడా మనకు అనారోగ్యాలు. అదొక సర్పం లాంటిది అంతే. కాబట్టి ఆ భయం, ఎందుకు భయపడతాం? భయపడక ఏం చేస్తారండి బాబా? అందుకనే బాబా అభయం ఇస్తాడు కాదు. నేను 1-2 సార్లు జ్ఞానయజ్ఞంలో గుర్తు చేశాను. ఒక విశేషమైన పదం వాడతాడు హెమ్మాడి పని, ఆశ్వాసనము అంటాడు. నేను ఏవో డిక్షనరీలు అవి ఇవి చూశాను. ఆశ్వాసనము అంటే అభయమే కదండి? కాదండి, అభయానికి ఆశ్వాసనానికి తేడా ఉంది. బాబా ఆశ్వాసన హామీ ఇవ్వడం అండి. అది హామీ ఇవ్వడం కూడా కాదు. నీకు నేను హామీ ఇస్తున్నా. ఏమిస్తున్నా? నువ్వు నడవలేవా? నడుస్తావు, హామీ ఇస్తున్నా. అంటే నడవలేని స్థితి వచ్చినా నడిపిస్తాడు ఆయనే. హామీ ఇవ్వడం అంటే అదండి. అర్థమైంది కదా? నీకు లేదు స్తమత, ఆ స్తమతతో సహా నేను ఉండి నీ చేత చేయ హామీ ఇవ్వడం అంటే. ఏమో సార్ 10 లక్షలు కావాలట, నేను హామీ ఇస్తున్నా అంటే ఏం హామీ ఇస్తావు? నువ్వు ఇస్తావు? ఇయ్యడు. కానీ ఇవ్వలేని అంటే ఆయన ఇవ్వడేమో, ఎందుకు ఊరికే హామీలు ఇస్తారండి కొంతమంది. ఏదో రాజకీయంగా ఈ హామీలు కావాలండి. ఆయన హామీ ఇచ్చాడంటే అది జరిగి తీరాల్సిందే. నేను హామీ ఇస్తున్నా. దేనికి? నా చరిత్ర నీకు రాయడానికి. మీకు తెలుసు 3వ అధ్యాయంలో ఉంది ఇది. నేను ఆశ్వాసనం, అదే ఆశ్వాసనం అంటే అనుగ్రహం కాదు, ఆజ్ఞ కాదది. నువ్వు రాయి కాదండి, నేను హామీ ఇస్తున్నా. అంటే నీకు చేత కాదు అనేటువంటి స్థితి వచ్చినా, చేత కాలేదండి వాడికి, ఆ మాట పడనీయుడు, ఆయన ఇచ్చేస్తాడు. అది తల్లి లాంటిది చేస్తుందండి. అమ్మా నువ్వు పాస్ అవుతావమ్మా, కష్టపడమ్మా, నా వల్ల కాదమ్మా అని కూతురు కొడుకు అంటే తల్లి ఏం చేస్తుందండి? నాన్న నువ్వు భయపడకరా, నీ పక్కన నేను ఉంటా, నేను హామీ, నువ్వు పాస్ అవుతావు. ఎందుకంటే ఆమె చదివిస్తుంది, హోంవర్కులు చేస్తుంది, అన్నీ చేస్తుంది. అంటే తనకు ఆ శక్తి లేకున్నా, బలహీనతలున్నా, నిద్ర బద్ధకం ఉన్నా ఆ పక్క నుండి చేసే హామీ అంటారా? దాన్ని అనుగ్రహం అంటారా? హామీ అది కూడా ఏదో మామూలు హామీ ఇవ్వడం కాదు. హామీ ఇచ్చిందంటే అది అయిపోయా. ఎంత గొప్పగా అంటే అమ్మవారి యొక్క హామీ, ఈ రకంగా హామీ ఇవ్వడం, మాట ఇచ్చిందంటే తెలుసు కదా. అట్లాంటి సద్గురువు సాయి అంటే అమ్మ ఆయన అంటే అది నేను చెప్పాను. వాంగ్మయ రూపమైనటువంటిది ఏది? అమ్మవారు. ఎవరు? సచ్చరిత్ర. అది ఆ రూపము. దానికి కిరీటం, దానికి శాలువా, దానికి దండలు. సచ్చరితకి దండలు ఎట్లా వేస్తారండి? సచ్చరితకి కిరీటం ఏం పెడతారండి? అది వాంగ్మయ రూపం. వాంగ్మయ రూపం అంటే అంతటా ఉండేటువంటిది. వాక్ రూపంలో ఉంది, మీరు శ్రవణ రూపంలో ఉంది. కాబట్టి ఈ శ్రవణ రూపంలో, వాక్ రూపంలో అంతటా ఉన్నటువంటి అమ్మవారు ఏదైతే ఉందో, ఆ అమ్మవారు ఎవరండి? సాయిబాబాయి. ఇప్పుడు అక్కడ ఆయన ఫకీరండి, తలగుడ్డ ఉందా లేదా అండి, ఆయన మసీదులో అండి, అలా అసలు ఆలోచన రాకూడదు మనకు. అందుకే సచ్చరితలో హామీ అనేది ఇస్తున్నారు బాబా అంటే ఆయన అది అంత శక్తి ఉంది ఆయనకు. రామచంద్ర నీ చావు చీటిని తీసేశారు, తెలుసు కదా కాదా మీకు? చచ్చిపోయే స్థితి వచ్చింది అతనికి. తాత్యా గురించి నేను భయపడుతున్నా. తాత్యా గురించి ఆయన భయపడటం ఏందని నాకు అర్థం కాదు. ఎవరైనా చచ్చిపోతే భయపడతారు, నేను భయపడతాను ముందుగా తెలిస్తే. ఆయన భయపడటం ఏంటండి? ఆయన యోగీశ్వరుడు. ఆయన ఈ పుట్టుక చావు వీటి గురించి అసలు ఏం ఆలోచించకూడదు. అట్లాంటి తత్వం కలిగినటువంటి ఆయన భయపడటం ఏంటి? అది అక్కడ కూడా మాతృప్రేమ. ఏమిటి అది? ఆ మాతృప్రేమ, ఆ భైజామ్మ వాళ్ళ అమ్మ ఈయనకు అన్నం పెట్టిందండి. మెతుకు తినడం అంటే ఊరికే నోట్లో వేసుకొని నమరడం, మింగడం కాదు. ఒక్కొక్క మెతుకు ఏదైతే ఉందో దానికి రుణం తీర్చుకోగలిగిన భావన. అమ్మా నేను నీకు పెడుతున్నా, అమ్మ పెడుతుందండి. అందుకనే చెప్తాను, అన్నపుణ్యే సదాపుణ్యే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాంజేహ్య పార్వతి. నాకు ఇవ్వమ్మ, అన్నం పెట్టమ్మ. ఏమిటి అన్నం? సాంబారు, పప్పు, కూర ఇవి కావు. జ్ఞాన వైరాగ్యం బాబా ఇస్తున్నవేవి. జ్ఞానం ఇవ్వు నాకు, అజ్ఞానం పోగొట్టే జ్ఞానం. రెండు ఎప్పుడు నిశ్చలంగా ధైర్యంగా ఉండే స్థితి.
అట్లాంటి హామీ ఇవ్వగలిగినటువంటి అమ్మ ఎంత అంటే ఏమైందో తెలుసు మీకు. తార్చా లేచి కూర్చున్నాడు, రామచంద్ర పాటలు లేచాడు. చూడండి, చీటీ తీసి పడేయడం ఏంటండి, నాకు అర్థం కాదు. ఏదైనా జడ్జిమెంట్ అంటే ఎవడన్నా ఇచ్చంటే ఏదైనా అర్థం. ఆయన ఎవరండి, అంత శక్తి ఉందా? ఉంది. ఇదే అంటే మనం కొన్ని చోట్ల నేను మీకు రుణగ్రస్తుణ్ణి, మీకు పాదాల సేవ చేస్తాను మీరు అని అంటాడు ఆయన, మళ్ళా ఇది అంటాడు. అదే చెప్తున్నా, అదే వివేకం కలిగి ఉండాలి మనకి. అంటే నా కాళ్ళకు సేవ చేస్తాను, మీ ఇంటి పనులు కూడా చేసి పెడతాను, అంటూ దుమ్ము పెడతానంటే మా ఇంటి పని చేస్తాడండి ఆయన. మనం ఏదేదో దుమ్ముతున్నా ఆయన పని చేస్తాడు. చేయించుకో, మళ్ళా పుట్టు మళ్ళా చదువు అంతే. ఆయనకేం ఇబ్బంది లేదు. ఆయన రుణగ్రస్తుడే మనకు. ఆయన మాట ఎప్పుడు ఆయన అబద్ధం ఇక్కడ ఈ ద్వారకామాలో అబద్ధం ఆడమంటూ ఉండదన్నాడు ఆయన. మరి అట్లాంటిది ఆయన సేవ చేస్తాడు, రుణగ్రస్తుడే మనకు. కానీ మనం చేయించుకొని ఆయన రుణం తీర్చుకోలేదనుకో, పుడతాం సస్తాం కాదురా. మళ్ళా జన్మలేని స్థితి నేను ఇవ్వాలి, అది నా కోరిక అది అని ఈ రకంగా ఆధ్యాత్మికంగా యథాశక్తి హామీ ఇచ్చేటువంటి దాంట్లో కూడా ఎందుకు ఇస్తున్నాను హామీ నీకు? నువ్వు ఆ స్థితికి చేరాలి, అది అమ్మ కోరిక. అమ్మ ఎప్పుడు నువ్వు ఎంఏ చదవాలి, నువ్వు పిహెచ్డీ చేయాలి, ఆ తర్వాత ఫారిన్ పోవాలి, ఇది కాదండి. ఇవి లౌకికమైనటువంటి ఆలోచనలు తల్లులకు ఉంటాయి. కానీ ఆ తల్లికి నిన్ను నువ్వు తెలుసుకునే స్థితికి, నీలో ఉండే ఈశ్వరుని నువ్వు తెలుసుకునే స్థితికి నేను తీసుకురావాలి, అది నా కోరిక, అది అమ్మ ఆలోచన. అలాంటి అంత గొప్ప ఆ స్థితిలాగా భయపడాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు నేను కథ చెప్తా మధ్య మరి ఎందుకు భయపడతావు? మరి పాము చూస్తే భయపడరా సార్? పైన చెప్పాడు బాబా, పాము వల్ల నీకు ప్రమాదం ఉంది. ఏమైందండి కథ తెలుసు మీకు అంతా. ఎందుకు భయపడతావు? ఎక్కడున్నావు నువ్వు? చూడండి, అది కూడా బాగా గమనించి మనం ఆలోచించాలి. ఎక్కడున్నావు నువ్వు? అమ్మ ఒడిలో ఉన్నావు. ఇది ద్వారకమ్మా. ద్వారక అంటే మీకు తెలుసు, అదొక నగరం. బట్ ఆ నగరానికి ఒక విశేషత ఉంది. సప్తైత మోక్షదాయక అని 7 నగరాలలో. దీనికి ప్రత్యేకత ఏంటంటే శరీరం ఏదైతే ఉందో 9 ద్వారాలతో ఉందో అది 9 ద్వారాలతో ఉండబడింది ఉంది. అందుకనే దాన్ని చేశారు కృష్ణ పరమాత్మ. ఆయన గురువు ఆయన. మన అందుకని అట్లాంటి ద్వారకమ్మా ఏది ఈ శరీరం ఒప్పుకుంటాంగా. కానీ ఎక్కడుంది ఇది? అమ్మ ఒడిలో ఉందనుకో. నేను 2 ఏళ్ల పిల్లవాడినండి, ఎక్కడుంటానండి? అమ్మ ఒడిలో ఉంటాను. అమ్మ ఒడి నుంచి పక్కకు పడిపోతున్న స్థితి వచ్చేసింది నాకు. ఎవడో ఏదో చేయబోతున్నాడు, అమ్మ ఏమైనా విడిచిపెడుతుందా? నాకేమైనా భయమా? లేదే. అంటే ద్వారక మా అమ్మ ఒడిది. నువ్వు ఎక్కడైతే అంటే ఇక్కడ సార్ అది అమ్మ ఒడి కాదు కదా సార్, వాళ్ళ అదే డౌట్స్. ఈ తల్లి ఇంట్లోనే మీరు ఎప్పుడు నాకు నంబర్ గుర్తులేదు, 597 ఏం గుర్తులేదు. భావన అనుభవం, సచ్చరిత్ర భావన అనుభవం, భావనను బట్టి అనుభవం. జైసమని జైస భావ తైస అనుభవ. అలాగే భావన, నువ్వు ఎక్కడున్నావు? ద్వారకామ్మ, అమ్మ ఒడిలో ఉన్నావు. నేను మసీదులో ఉన్నాను, ఆయన ఎదురుగ్గా ఫకీరు కూర్చున్నాడు. ఇది ద్వారకామ్మ ఎట్లవుతుంది, ఇది అమ్మ ఒడి ఎట్లవుతుంది? భావన ఎప్పుడైనా అంతేగా. ఎవరింట్లో ఉన్నామ్మా? పద్మావతమ్మ గారింట్లో ఉన్నాం. ఎవరెవరున్నామ్మా? అంతే, ఇంతే. ఇదే మన ఆలోచన కాదు. ఇది అమ్మ ఒడి. ఇది అమ్మ ఒడి ఎట్లా అవుతుంది సార్? అది కుర్చీ, ఇది నీ కుర్చీ. అమ్మ ఒడిలో నువ్వు ఏ రకంగా నిర్భయంగా ఉంటావో, ఎంత ఆనందంగా ఉంటావో, ఆ ఆనందం నువ్వు ఎప్పుడూ భావనలో నువ్వు అంటే ఇప్పుడు మనం వింటున్నాం ఏది? సచ్చరిత్ర కదా. నేను మననం చేసుకుంటున్నా, ఇది మననం చేసుకున్నా సచ్చరిత్ర వింటున్నా, మన ఆలోచనలన్నీ ఆ కథ ఇట్లా ఉన్నా భావనలో మనం ఎక్కడున్నట్టు? అమ్మ ఒడిలోనే ఉన్నాం. చూడండి ఎంత గొప్పగా ఈ తల్లి చెప్పినట్టుగా మాతృ ప్రేమ ఎంత, చూడండి ఎంత సత్యత వినే. అంటే నేను అమ్మ ఒడిలో ఉన్నప్పుడు ఎంత నిర్భయంగా, ఎంత ఆనందంగా ఉన్నాను. సుఖంగా ఉండడం కాదు,
భార్య ఒడిలో ఉంటే సుఖంగా ఉంటాం, భర్త ఒడిలో ఉంటే సుఖంగా ఉంటాం, అది వేరు. కానీ తల్లి ఒడిది కాదండి నిర్భయత్వ స్థితి, ఆనంద స్థితి. భయం లేదు అక్కడ. అట్లాంటి భయం లేని స్థితిలో ఉండడం ఆ తల్లి ఒడిరా ఇది. అంటే మరి ఏమైంది తర్వాత కథ తెలుసు. చితినిడికి వెళ్ళడం, అక్కడ పాము రావడం, శ్యామను తీసుకుపోవడం, శ్యామ ఎదురుగా చూచాడు. అది ద్వారకామాయ. భౌతికంగా ఆలోచించండి, భౌగోళికంగా ఆలోచించండి. షిరిడి ఉంది అక్కడ, చితిడి ఎక్కడుంది, అది ఆంజనేయ స్వామి గుడి, ఇదేమో బాబా ఉన్నటువంటి మసీదు. మరి చూడండి, మారిపోయిందిగా, స్థలం మారిపోయిందిగా. స్థలం ఇది అంటే పద్మావతమ్మ గారి ఇల్లు కాదండి, ఉమామేశ్వరరావు గారి ఇల్లు మారిపోతుంటుంది. ఒక అడవి, ఒక క్షేత్రము పోతుంటుంది. కానీ ఎక్కడికి పోయినా నన్ను గుర్తు చేసుకుంటే అది ద్వారకామాయి. అంటే ద్వారకామాయి అంటే అమ్మ ఒడే భావన. అంత నిర్భయంగా అంటే సారు ఒక గంట అయితే ఏదో తుఫాన్ వస్తుందంట సార్, భయం ఉండదండి. ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నిన్ను చూశారు వర్షం. ఎన్నిసార్లు ఎన్ని అనుభవాలు ఏంటంటే మనకి కార్యాలు ఎన్ని చేస్తుంటే ఎక్కడెక్కడ చుట్టూ అంతా వర్షం పడుతుంది, మన దగ్గర మాత్రం పడదు. భయం పుట్టిస్తారు. సార్ తొందరగానే సార్ ఏం కాదు. ఎందుకది అదే నిర్భయస్థ స్థితి, ఆనంద స్థితి. మా అమ్మ ఒళ్ళో ఉన్నాను అంత ఎప్పుడైతే ఉంటామో అది మళ్ళా మనకు సాధ్యం కాదు. 70 ఏళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు నేను అమ్మ వాళ్ళు ఎట్లుంటా. కానీ ఆ స్థితిలో నువ్వు ఎట్లయితే అనుభవిస్తున్నావో నీ ప్రాణం పొయ్యేంత వరకు కూడా నేను ఉంటాను. చితిలీలో నిజంగా పాము రూపంలో వచ్చి భయపెట్టిస్తావా? ఎందుకంటే అక్కడ కూడా చూడండి, మనము నిర్భయస్థ స్థితిలో ఉండాలంటే నా ఇంట్లో కూర్చొని నేను ఓం సాయిరాం ఓం సాయిరాం ఓం సాయిరాం కాదు. నీ తోటి బంధువులతో కలుగు, వాళ్ళతో మాట్లాడు, వాళ్ళతో ఈ విషయాలు చర్చ చేసుకో, వాళ్ళు తోడు తీసుకో. నాకు తెలుసని నేను నిర్భయంగానే ఉన్నా. వద్దు. తోడు, ఏ తోడు? నీ బంధువుల తోడు. ఏ తోడు? రక్త సంబంధీకులు కాదు. ఈ ద్వారకా ఏది బాబా సచ్చరిత్ర, బాబాకు ఉండేటువంటి ఆ గుణములను బాగా మననం చేసుకునే వాళ్ళ తోడు తీసుకో. అప్పుడు ఎట్లా ఉంటావు? అది నిర్భయస్తుంది. మహేశ్వరరావు గారు పక్కన ఉన్నారు, పద్మావతి. ఇంకా నాకెందుకండి దిగులు అన్నాను, రాదా పెట్టరా దిగులు లేదు. వడ్డించేవాడు మనం వాడేది. అట్లాగే ఏదైనా నిర్భయంగా ఎప్పుడుంటాం మనం, మన వాళ్ళే సార్ అని ఒక నిర్భయిస్తే వస్తుందండి. కళ్యాణ్ గారు కారు తీసుకో, నేను హాయిగా కూర్చున్నాను. నేను నాకే వచ్చేప్పుడు పడతాను, ఆలస్యం అవుతాయి. కానీ అదిగా ఏమో పోతుందో రోజో వస్తుందో నాకు ఎందుకండి. అది ఏది అమ్మ ఒడి. ఏం మననే చేసుకోపోతే అంటే శ్యామ అక్కడుండి, శ్యామ కూడా మామూలు మనిషే కదండి. అసలు వాడికంటే ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఈయన పక్కన పాము వచ్చిందనుకోండి, ఆయనకంటే నాకే భయం పుడుతుంది ముందు. అంటే ఎప్పుడన్నా అనుభవించారేమో తెలియదు. అసలు వాళ్ళకంటే వాడికంటే మనం ముందు భయపడతాం, మనం భయపెట్టేస్తాం అని. కానీ ఎంత నిర్భయంగానండి శ్యామ. ఏమయ్యా బాబా, ఈ రకంగా వస్తే మాకు అమ్మంగళం జరుగుతుంది అనుకున్నావా? నువ్వు ఏ రూపంలో వచ్చినా మాకు అమ్మంగళం జరగదు. అది విషజంతువా? వచ్చింది కదండి, అదేం కళ? అదేమో ధ్యానంలో జరిగిందా? లైవ్ కళ్ళ ముందు కనిపించింది. కానీ ఏమైంది? మెల్లగా కిందికి దిగి వెళ్ళిపోయింది. పైకి ఎట్టొచ్చిందో తెలియదు, కిందికి దిగడం మొత్తం చూశాడు. ముక్కలు చేశాడండి. ఏంటి జ్యోతిష్కుడు చెప్పాడా నీకు ఈరోజు సాయంకాలం లోపల పాము కాటేస్తుందా? చూడండి, ఇవి సచ్చరిత్ర కథలు. ఎప్పుడైనా సరే జ్యోతిష్యంలో ఏమండి మీకు రేపటి నుంచి ఏదో దశ మారుతున్నదట, ఒక 10 కోట్లు వస్తున్నాయట, మనకి దిగులు ఉండదు. మీ అబ్బాయికి వీసా వస్తుందట, ఉన్నదండి. అంటే రేపటి నుంచి మీకు శని పట్టుకుంటుందండి, మీరు ఏ పనైనా అది బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుందని చెప్పారు. అది ఎన్నెన్నో ఉండదు సార్, దానికి ఏం చేయాలి సార్? ఈ ఆలోచనతో మనము ఎంత అలజడిలో గురి అవుతామో, అక్కడ భయం లేని స్థితి ఎందుకంటే భయపడుతున్నావు? ఏమో సార్ బాబు ఆయన చెప్పిండు, ఆయన ఏదో లెక్కలేసి చెప్పాడు, రేపటి
ఫోరి నాయన. అందుకని సచ్చరిత్రను మననం చేసుకోండి. గ్రహాలు వాటి పని అవి చేస్తాయి. నేను ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి, జ్యోతిష్యాన్ని ఎక్కడా కూడా బాబా తప్పు అని చెప్పలే. ఈరోజు ఈ గ్రహం దీంతో కలిసింది, ఇది జరుగుతుంది అంతే. అక్కడ చూడ బూటీ సాయంకాలం వరకు బాబా దగ్గర ఉన్నాడు. ఛాలెంజ్ చేస్తున్నా నేను అబద్ధాలు చెప్పడం లేదు కదా సార్ ఉమామేశ్వర గారు. బాబా చెప్పిన నేను పందెం కాస్తా, ఏ పాము వచ్చి నేను కాటేస్తుంది చెప్పాను. ఇది అన్నారు, నేనేం అబద్ధం చెప్పడంలా, బాబా అన్నమాట ఇది. ఇంత నిర్భయంగా అమ్మ నాయనో, నిజంగా అందుకని అనిపిస్తుంది. నిజంగా ఆ మాటలు చెప్పినప్పుడు మనం అక్కడ ఉండుంటే ఉండేది ఇంత ముసాయం చెప్తాడు ఇది అంతే. ఇప్పుడు ఈ రోజున మనం ఇంత గౌరవంగా ఇంత పవిత్రంగా అమ్మ, ఇది అమ్మవారి చరిత్ర, ఇది మా అమ్మ చరిత్ర, ఇది అమ్మవారి చరిత్ర, ఇది నిజంగా ద్వారక మా చరిత్ర అనే ఒక గౌరవం కొద్ది పవిత్రంగా వింటున్నాం కాబట్టే మన ఒంట్లో మంచి ఉత్సాహం ఉంది. కానీ అది జరిగింది, అది వింటున్నాం. మనం నిజంగా అంత మాట అన్న తర్వాత ఎందుకు భయపడతావు? ఏం భయపడకేమవుతుంది? వాడు ఉండే బుట్టి ఆ కోటీశ్వరుడు సాయంకాలం దాకా వెళ్ళిపోలేదటండి. అక్కడే బాబా దగ్గరే. అంటే బాబా దగ్గర వెళ్ళిపోతే ఎక్కడికి వస్తుందో, అది ఎక్కడ వస్తుందో చెప్పొస్తుందా? రాదుగా. ఇది జరిగింది కదండి. సాయంకాలం ఇంకా చీకటి పడబోతుండగా కాలకృత్యాల కోసం వెళ్ళాడు. ఏమైంది? వచ్చేసింది. అందుకనే సర్పానికి సర్పం అనకుండా కాలసర్పము అంటారు. దానికి కాలస్వరూపం ఉంటుంది. అది భలే కొన్ని శక్తులు దానికి ఉంటాయి. కాలస్వరూపం అట. అందుకని అది ఇటు విష్ణుమూర్తికి ఇది తల్పము, శివుడికేమో ఆవరణం. అంటే ఈ కాలసర్పం అంటుంటారండి. ఈ నిమిషానికి ఏమో కాలసర్పం అండి, మృత్యు వచ్చింది కాలసర్పం అండి, చావును కాలసర్పం అంటారు. కాబట్టి అది విషం కట్టిందంటే చచ్చిపోతాం. కానీ ఇటు విష్ణుమూర్తికి ఇటు ఈశ్వరుడికి అవి ఏమిటి? వాటిని వాళ్ళు నియంత్రిస్తారు. ఎప్పుడైతే వాళ్ళని పట్టుకుని అమ్మ వీటికి భయపడడం ఎందుకు? అది కాలసర్పం అయితే మనకే. కాబట్టి పాము వస్తుంది, దాని పని చేయాలి. గ్రహాలు ఆయన జ్యోతిష్యం చెప్పింది తప్పేం కాదు, వచ్చింది. కానీ వచ్చిన దాంతో ఏం చేస్తాడు? తలుపులని మూసుకున్నాడు. ఏమనంతాతులాతే కశైరస్తవైన స్తోత్రం చేశాడంటారా? ఏమో నాకైతే డౌటే. ఇంక పిత్తల చూపులు తెచ్చేది హార్ట్ స్ట్రోక్ వచ్చి పోయినా పోతారు. ఒక్కటే అట్లా చూస్తున్నాడట. చూస్తూ ఉంటే మరి చూస్తున్నాడు, ఎందుకు నన్ను ఏం చేయలేదు కదా అని కాటేయకుండా పోద్దా? కాదండి, దాని పని చేస్తుంది. కానీ ఏం జరిగింది? ఇదే అమ్మ ఆశ్వాసనం అంటారే, హామీ ఇచ్చాడు, నేనేమి చేయదంతే. వచ్చింది, అది ఎటు నుంచి వచ్చిందో తెలియదు. కానీ బుసగొడుతున్న చూసినాడు, కానీ భయం కలిగిందే. కానీ పోవడం కళ్ళు మూసుకున్నాడు అంతే. అంతేగా భయం చెప్పితే కళ్ళు తెరిచేటట్టుగా ఏదో బొక్కలోంచి పోతున్నాడు. ఇదండి ఇది అమ్మ ఒడి. బాబా మాటన్నా బాబా చెప్పాడంటే అది జరిగితే రాసింది. ఎన్ని కథలను మనం వింటున్నాం కాదు, మన జీవనంలో మన జీవిత మనకు కూడా 70 ఏళ్ళు, ఆ తల్లి చెప్పిన 71 ఏళ్ళు, 75 ఏళ్ళు, 65 ఏళ్ళు అన్ని గడిచినాయిగా. ఎవరికైనా 30 ఏళ్ళ ఉన్నాడు ఒక అతను, అంతే. అంటే ఎంత తక్కువ వయసు అయినా ఎంతైనా అనుభవాలు ఉంటాయిగా. ఎన్ని రకాలుగా ప్రమాదాలు, మనకు రాకపోవచ్చు, ఎదుటి వాళ్ళకైతే వాటి చూసి ఎన్ని జరగలేదండి. జ్యోతిషాస్త్ర రీత్యా కానీ, ఇంకొక వాస్తు రీత్యా కానీ, మీ ఇల్లమ్మా ఏం బాగాలేదమ్మా వచ్చి చెప్పిపోతారు. ఏమో సార్ మేము బాబా మిమ్మల్ని బాబా కాపాడి ఉంటాడు సార్, లేకపోతే నాకైతే ఒకటే ఏమైందండి అంటే మనము వాస్తు లేదా జ్యోతిష్యం లేకపోతే ఇంకోటి ఆ శాస్త్రాల మీద కంటే
మా అమ్మ పరాశక్తి, ఆ తల్లి, ఆమెను నమ్ముకున్నాను. అప్పుడు మెల్లమెల్లగా ఎందుకు భయపడతావు? భయపడతావు ఎందుకని? నిర్భయంగా ఉండమని కాదు అక్కడ. నీవు నీ పనిలో ఉండు. అది గుర్తుపెట్టుకోండి. నువ్వు చేసే సేవ, నువ్వు చేయాల్సినటువంటి కార్యము ఇది చేస్తూ పోవు. వాడెవడో చెప్పాడని భయపడతాను దీనికి. నేనున్నాగా. ఎవరిని నేను? ఇది ద్వారకా అమ్మ అనుకో. ఈ క్షేత్రం ఉందే అవసరంగా. అయ్యి ఎట్లొచ్చావమ్మా? అది యాక్సిడెంట్ అయింది దగ్గర నీ పక్కనే కారు. నాకేం కాలేదురా నాన్న. అమ్మా బాబా కాపాడండి. ఆ టైంకి నీకు అది కావాలి, కానీ కాదండి. ఇవన్నీ మనం ఎందుకు అనుభవిస్తున్నామంటే కారణం ఇది అమ్మకు ఉండేటువంటి ఆ శక్తి మరి ఈయనకెట్లొచ్చింది అంటే అదే మనం గుర్తు చేసుకోవాలి. సద్గురువుకు ఉండేటువంటి లక్షణాలు, మహాత్ములకు ఉండే లక్షణాలు దాదాపుగా అమ్మకుంటాయి. అమ్మ వాళ్ళు మామూలు గురువులు వేరు, వాళ్ళ మతారీత్యా గురువులుగా ఉంటారు. కానీ ఇక్కడ సద్గురువు ప్లస్ మహాత్ముడిన, కాబట్టి యోగీశ్వరుడిన. ఈయన తను ఉన్న స్థలాన్ని తన గురించి ఎవరైనా మననం చేసుకుంటుంటే ఆ భావన ఉండే వాళ్ళకందరికీ ఇది ద్వారకామాయి అనుకో, అమ్మ ఒడిలో ఉన్నాం అనుకో, ఇవన్నీ ఎందుకుంటున్నారు? కాబట్టి వింటున్నాం, చదువుతున్నాం, దాన్ని ఆచరణలో పెట్టగలిగే అనుభవాలు పొందుతూ ఉంటాం. కాబట్టి సచ్చరిత్ర అనేటువంటి దాంట్లో మనకు ఉండేటువంటి ఎంతటి స్థితిలో ఉన్నా ఇది కాదండి, నా వల్ల కాదు సార్. ఇప్పుడు ఇంకో విషయం చెప్తూ మధ్యలో ఆపా. నేను రాస్తానా చరిత్ర? నా వల్ల అవుతుందా? నేను చేస్తానా 108 రోజులు నామం మా ఇంట్లో? అసాధ్యం అవుతుందా? నేను చేస్తానా ఈ రకంగా ఇన్ని కార్యాలు? మరి తోడెవరున్నారు? అందరూ తోడేవాళ్ళు చేయలేని పని నేను ఎక్కడ చేయగలుగుతా? ఇవన్నీ మీరందరూ అట్లనే ఈరోజు కాదండి, 150 ఏండ్ల క్రితం దాదాపుగా హేమాడి పంత్ అని పిలువబడిన అన్నా సాహెబ్ దబోల్కర్ ఏం చేశాడు? అక్కడ జరిగింది ఏంటి? ఆయనేమో ఆశ్వాసనం ఇచ్చారు, విభూది పెట్టాడు, నా పని నేను నీ చేత చేయిస్తా, అన్నీ అయినాయి. ఎక్కడ చేస్తానయ్యా నేను? నువ్వు చెప్పావు బాగానే ఉంది, నా వల్ల కాదు ఆయన. జరిగింది అదేగా. కానీ ఆజ్ఞ చేయకపోతే ఏదో భయం. కానీ చేయించాడు. అది తల్లి. నువ్వు చేయలేవు, నీకు నువ్వుగా చేయలేవు, కానీ నీలో నేను ప్రవేశించి చేయిస్తా. అంటే అమ్మకి ఎంత శక్తి! ఆ భావన అంటారు చూడండి. నేను నిద్ర, బద్ధకం, సాంసారిక వ్యవహారాలు, భయం ఇవన్నీ పెట్టుకొని పైన ఎట్లా ఉంటుందంటే, మీకు అంటే కొంతమందికి కాస్త చెప్తే బాధగా ఉంటుందేమో, హోదాలో ఉండి హోదా పోయి ఇట్లాంటి ఆధ్యాత్మిక విషయాల్లోకి రావాలంటే కాస్తంత ఇబ్బంది పడతారు. అంటే వాళ్ళ లెవెల్స్ మమ్మల్ని ఎవరు గుర్తించలేదే, మేము ఎందుకు చేయాలి, ఏముంటాయి. కానీ మ్యాజిస్ట్రేట్, అడిషనల్ మ్యాజిస్ట్రేట్ పనిచేసినటువంటి అన్నా సాహెబ్ దబోల్కర్ ఏందండి, పోనీ పద్యాలు రాశాడా ఎక్కడన్నా? ఏ శివుడి గురించో, ఏ రాముడి గురించో, ఏ ఆధ్యాత్మిక ఎక్కడ ఒక్క పద్యం రాయలేదండి. కానీ పద్యం రాసే పద్ధతి, ఛందస్సు తెలుసు, తెలియకుండా లేదు, తెలుసు. అది ఎట్లా, ఏ ఛందస్సులో ఓవియ ఛందస్సు అంటే ఏమిటి, ఎన్ని అక్షరాలు ఉండే అన్నీ తెలుసు. కానీ ఆయన ఏమి ప్రయోగం చేయలేదు, ఏమీ చేయలేదు. అట్లాంటి వాడికి చెప్పారు, నువ్వు చేయాలి, నా వల్లనే అవుతుందా? పోనీ చరిత్ర రాస్తాను, రాయడం ఈజీగా. అమ్మగారి చరిత్ర ఇట్లా వాళ్ళకు ఆమె స్కూల్లో సరే మామూలు మధ్యతరగతి వ్యవహారం రాయొచ్చేమో, స్నేహితుడి గురించి రాయొచ్చేమో. కానీ నువ్వు మహాత్ముడివే, నీకు భార్య, పిల్లలు, సంసారం ఏమీ లేవే, నాకు అన్నీ ఉన్నాయే. ఎక్కడికి ఎంతసేపు నా రుచులు, నా ఆలోచనలు వేరు, దానికి పూర్తి విరుద్ధంగా ఉండేటువంటి తత్వం నీది. మరి నేనెక్కడ రాయగలుగుతానయ్యా? ఇది ఎవరనుకున్నారమ్మా? చూడండి, భావనలోకి వచ్చేసింది. ఇంకేమన్నాడు? అపహాస్యం పాలవుతాను అని చెప్పాడు. బుద్ధి ఉందా లేదా నీకు అని చెప్పంగానే చేసాడమన్నా? ఆయన ఈదమంటాడు, ఈదుతావా అని చెప్పాడు, చేస్తావా?
చెప్పాడయ్యా. ఏమంటారు? పని కాలేదు, అపహాస్యం. అప్పుడు అనుకున్నాడు, అపహాస్యం పాలవుతానయ్యా, నేను నా వల్ల అపహాస్యం పాలు కాను. మళ్ళీ చూడండి, అన్నీ ఆయనే, క్వశ్చన్ ఆయనే వేసుకుంటాడు, ఆన్సర్ ఆయనే. ఏంటది? అంతర్ముఖమైనటువంటి ఆలోచన కలిగించేది అమ్మవారే, అంతర్ముఖ స్వాధ్యాయ. ఏమిటది? నేను రాయలేను, కానీ ఆ రాయలేని నేను ఇట్లా అపహాస్యం పాలవుతున్నా నేను అపహాస్యం పాలవుతే నువ్వు ఊరుకుంటావా? నువ్వు కదా నాకు చెప్పింది, అపహాస్యం పాలవుతాను కానీ నీ కార్యం, నీ ఆజ్ఞని నేను పాటిస్తాను. అందుకని ఏమాడి పంత చివరి అధ్యాయంలో చెప్పారు, అన్ని చోట్ల ఏమైనా జరిగిందనుకో, ఇది తప్పు, అది నాకు సంబంధం, అది మొత్తం భూషణమైన విమర్శ అయినా ఏదైనా కానీ నాది కాదు, అది ఆయనది. నన్ను ఏం బుద్ధి ఉందా లేదా ఇట్లా నా రాసేది? శ్యామ అంటాడా, కొబ్బరికాయ నీ నెత్తిన కొడతాను ఈ అమ్మాయి కనుక పిల్లలు పుట్టకపోతే. ఆ మాట అసలు అంటాడా? అంటే మొత్తం నువ్వు రాస్తావా? నన్ను తిట్టండి, రాయించింది ఆయన అయితే తిట్టండి. అది కూడా సరే, నేను రాస్తే అప్పుడు నన్ను తిట్టా. నన్ను విమర్శించినా ఆయనకే, నన్ను ప్రశంసించినా ఆయనకే. మీరు నాకు మొదట్లో అనిపించింది, విమర్శించడం ఆయనకి ఎట్లా పోతుంది సార్? ఇట్లాంటి వాళ్ళకి అర్థం కావాలి. అంటే విమర్శించడం అంటే నన్ను విమర్శిస్తారు మీరు, నేను మరి రాశాను కదా, రాయించింది ఆయనప్పుడు ఆ మాట ఆయనకు పోతుందా నాకు వస్తుందా? ఆయనకే పోవాలిగా. అందుకని నాకెందుకు వచ్చిన ఇది? చూడండి, నాది కాదిది అనుకుంటే అప్పుడు ఆ శక్తి ఉంది, చేయిస్తుంది. నేను వెతికా నాకు కనిపించరా. ఎవరికి? సీతమ్మ, యోగీశ్వరుడు, మహాత్ముడు, ఆంజనేయ స్వామి. తెలుసుగా మీకు సుందరకాండ, చెట్టు పైన కూర్చున్నాడు. ఇంకా ఆయన అర్ధరాత్రి పూటమ్మా, పగలు కాదు, అలసిపోయాడు అంతే, అప్పుడు లేచింది. అది అంటే నా కోతి ఆమె అది, కానీ కూడా ఇప్పుడు అర్థమైంది, కింద నుంచి స్టార్ట్. ఈమె అమ్మ తక్కగయ్యి మేరీ రసన, దాసగణ్ మహారాజ్. అంటే అలసిపోయినాయ్యా, అలసిపోయినప్పుడే యథార్థ స్థితి నీకు అందిస్తా. నేను రాస్తున్నా, నేను చేస్తున్నా అంతకాలం కాదు. కాబట్టి ఈ రకంగా నేను నీకు హామీ ఇస్తున్నానంటే నీ చేత నేను రాయిస్తా. ఇంక నీకెక్కడి నా చేత రాయిస్తాడు కదా, ఇంక నేను కూర్చుంటే ఎక్కడ నిద్రపోతాను అంతే. అదే విచిత్రం అండి. వాడు అంటుంటా, నువ్వు బ్రహ్మాండమైన ఐఏఎస్ ఆఫీసర్ అయిపోతావా అన్నాడుగా ఆయన గురువుగారు. నేను చదవను, నేను కాలేజీ పోయి ఎక్కడ పోను, చేయను అనుకుంటారు చాలామంది. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మా, ఒక మహాత్ముడి చేత కనుక ఆ నోటి నుంచి ఆ మాట వచ్చిందంటే వీడు ఆ రకంగా ఉండడు. ఎప్పుడో చపల చిత్తంతో అంటాడేమో కానీ కోతి చేష్టలాగా తర్వాత కష్టపడతాడు. ఆయన చెప్పింది నిజమేనే, నేను కూడా ఐఏఎస్ కేటకు వచ్చానే. ఎందుకంటే నా చేత ఒక పని కావాలన్నప్పుడు అమ్మ ఏం చేస్తుంది, నాకు ఏదో అన్నది నేను ఊరిక కూర్చుంటా. ఏం చేస్తారు? నువ్వు ఊరికో కూర్చోవు. కొంతమంది అంటారు కర్మ సిద్ధాంతం ఏం చేస్తాడు, నువ్వు కూర్చోవు అంతే. కూర్చుంటావు కాసేపు, కూర్చుంటావు కొన్ని రోజులు, కూర్చుంటావు కొన్ని సంవత్సరాలు. ఆ టైం వచ్చేసిందంటే క్లైమాక్స్ ఇంకా చూడు, అరే ఇన్నాళ్ళు ఇంత బద్ధకంగా ఇంత నిద్ర ఉండే, ఇప్పుడు ఇంద్ర బాబు ఈ ఉత్సాహం ఏంటి? అప్పుడు వయసులో ఉన్నప్పుడు ఈ ఉత్సాహం లేదే. ఇవన్నీ మనం అనుభవిస్తున్నామా లేదమ్మా? ఇదే అంటే ఒక సద్గురువు, ఒక మహాత్ముడి చరిత్రలో మనం గమనించాల్సిందే. మనకు అంటే ముందే నాకు ఒకసారి అనిపిస్తుంది, మీకు తెలుసు, మీ దగ్గర కూడా ఉన్నాయి పుస్తకాలు. మణమ్మ గారు, విమలా శర్మ గారు, అచలానంద సరస్వతి, వీళ్ళు అనువాదం చేశారు. నాకు అంత శక్తి లేదు, మరాఠీ రాదు. తెలుసు కదా మీకు. 1912వ సంవత్సరంలో ప్రారంభం చేసే 2012లో ప్రారంభం చేస్తే ఉద్యోగం చేస్తున్న రోజుల్లో 2018లో పూర్తయింది అనువాదం చేసిన పుస్తకం. అదిగో
సాయి కుమార్ గురువు గారు ఆవిష్కరణ చేశారు. అంటే నేను ఎందుకు అంటున్నా అంటే నాకు అనిపించేది అప్పట్లో ఈ పని రిటైర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పెట్టావు ఇది నాయన, 40 ఏళ్ళప్పుడు 30 ఏళ్ళప్పుడు పెట్టుంటే నాకు కాస్త ఉత్సాహంగా ఉండేది, బాగా అనుభవంలోకి రావాలి. అనుభవం రావాలంటే వయసుతో పాటు పక్వ స్థితికి రావాలి. ఆ మాటలు అవి ఊరికే రాసేసాను, అనువాదం చేసేసా కాదు, దాన్ని నువ్వు అందరికీ వడ్డించేటప్పుడు నువ్వు అది కరెక్ట్గా ఉందని కాస్తంత తెలుసుకోవాలిగా, వాసన బట్టి ఆ స్థితి అంటే ఆ స్థితి అనుభవించు. ఇప్పుడు దాన్ని మననం చేసుకుంటుంటే చాలా అనుభవిస్తున్నా, అది మీకు తెలుసు. కాబట్టి నా వలన కాదు, నా వలన అవుతుందా, చేయించారుగా హేమాడి పని. ఇంకొక విషయం కూడా గుర్తిస్తా. తల్లి అంటే అయ్యే మాయలో ఉండేటువంటి మాయా రూపమైనటువంటి తల్లి ఉందే, ఈ తల్లి ఏం చేస్తుందంటే ముందే ఇచ్చేస్తుంది అభయం. ఎందుకు నన్ను ఆశ పుట్టించింది, ఎందుకు నాకు ఈ ఆశ కలిగించింది చూడండి, మాయ కదా. మరి రామచంద్రుల వారు కానీ సీతమ్మ కానీ ఎక్కడైనా బంగారపు లేడు ఉండదని వాళ్ళకి తెలియదా అండి? అదే మనం ఎన్నిసార్లు ఆ రామాయణం వింటామండి, మొత్తం టర్నింగ్ పాయింట్ లాగా అదేగా టర్నింగ్ పాయింట్, ఆ బంగారు లేడుగా. నువ్వు పోయి తీసుకురా దాన్ని. నీకు బుద్ధి ఉందా లేదా? నువ్వు జనక మహారాజు కూతురివి, నీకు తెలియని విషయం ఏముంటుంది? అదే ఉండదు, అది ఏదో మాయలాగా ఉంది అంటే నువ్వు మగవాడివి కాదా? రెచ్చిపోయిందండి చూడండి, మాయలో పడింది. మాయాతీతమైన మహాలక్ష్మి మాయలో పడిందంటే మనం ఎంతండి, అది గుర్తుపెట్టుకోండి. చివరికి ఏమైంది తెలుసు మీకు చరిత్ర అంతా. కాబట్టి ఇది మాయే. మన ఆ మాయ అనేటువంటి దాంట్లో నుంచి బయటికి రావాలన్నప్పుడు మళ్ళా ఆ మాయే మనల్ని ఆ బయటికి తీసుకొస్తుంది. నిజమే అంటే మనకు ఇది అంటూ ముళ్ళు గుచ్చుకుంది, దేంతో తీయాలి? ఇంకో పిన్నీసో గీసో, అందుకని వేలు పెట్టి తీయలేంగా. అట్లాగే మాయ నుంచి మాయలో ఉన్నాం. మాయ ద్వారా ఏ మాయ? అది భగవంతుడి యొక్క శక్తి, గురువు యొక్క సేవలోని ఆ మాయ తొలుగుతుంది. అదొక మాయ, ఇదొక మాయే. ఈ మాయకి ఆ మాయ. అందుకని అలాంటి మాయ ఏదైతే ఉందో అప్పుడు ఏమిటండి ఇప్పుడు నేను చెప్తున్న విషయంలో ఏమన్నారండి బాబా హేమాడి అన్నాసాహెబ్ దబోల్కర్ను పట్టుకొని వచ్చిన కొద్ది రోజుల్లోనే, ఎప్పుడో 5-6 సంవత్సరాల తర్వాత మెల్లగా చాలా శక్తివంతుడు పోయా, నువ్వు హేమాధిపతి అంతటి వాడు పోయా అన్నాడా? కానీ ఫస్ట్ వచ్చిన కొద్ది రోజులకే ఈ హేమాధిపతి ఏమన్నాడు? ఇప్పుడు నేను చెప్పేదా అమ్మ అంతే చేస్తుంది. మా అమ్మ చెప్పింది, నేను ఏముందిరా నాకు ఏం శక్తి ఉంది? కానీ ఆ అనడం ఏదైతే ఉందో మనకు అబ్బా అమ్మనందుగా ఇంకా అహం పెరుగుతుంది. కానీ ఆ మాయ ఆ ఆశ ఉంటుంది, హేమాధిపతి అక్కడ నేనెక్కడ. అది మామూలుగా అయితే మాయ చేసేది అదే. అవును హేమాధిపతి అన్నాడుగా, నేను హేమాధిపతిని అయిపోతాను, అది మాయే. కానీ ఆయన గురువు గారి దగ్గర ఉన్నాడు, గురువు అవసరం లేదని మాట్లాడాడు గురుస్థాన్ దగ్గరే. అట్లాంటి ఆయనకు ఆ మాయ నుండి తొలగించాలి. ఏం చేయాలి? సేవ చేయించుకోవాలి. ఇంకో వేరేది వద్దాం మా తల్లి, నేను 1 సంవత్సరం పాటు జపం చేస్తాను, సేవ చేసుకోండి చేసి. అది ఏ రకంగా నాకెక్కడ 70 ఏళ్ళు దాన్ని ఏం కాసేపు వెళ్ళావా మీ పిల్లలతో? ఏదైనా సరే మనకు కొద్దిగా మనకు చాతనేనంత అది చెప్తారు చూడండి, ఉడతలాగా. ఏది ఇంత నాకు అన్ని శక్తులుండి ఉడతలాగా అనుకోకూడదు. మళ్ళీ అది కూడా కొంతమంది వేదాంతం చెప్తారు. కాబట్టి నీకు శక్తి లేదని కాదు, నీ మనస్సు ఉండాలి. మనస్సు ఉంటే మార్గం ఉంటుందట. కాబట్టి హేమాడి పంత్ అని పిలిచాడు కదా, నాకెక్కడు కాదు. ఏం చేశాడు బాబా? హేమాది పంతం చేశాడు. చిన్న విన్నారు. ఇప్పుడు మనం వింటున్న సచ్చరిత్ర అంటున్నామే, ఇది చదువుతున్నాం. ఇప్పుడు ఈయన రాశాడండి, ఏ గురువుగారి చరిత్ర నేను రాస్తున్నాను, ఇట్లా జరిగింది, నేను రాస్తున్న దాన్ని సరిగ్గా చదవండి అంటారు. కానీ మీరు సచ్చరిత్రలో మూలములో ప్రత్యేకించి నేను చెప్తున్నాను, మీరు వినండి అంతే.
చివరి అధ్యాయం కానీ ఎక్కడైనా చూడండి, ఏ అధ్యాయంలో కానీ అని నేను చెప్తున్నాను. చెప్పేవాడిని నేను చాలా అసమర్థుణ్ణి. నేను చెప్తున్నాను, మీరంతా చాలా వివేకవంతులు, మీరు సముద్రం లాంటి వాళ్ళు అని కూర్చున్న వాళ్ళకు చెప్తున్నట్టుగా ఏం చేశారు? సాయిలీల పత్రికలో రాశారు. పత్రికలో ఎవరన్నా రాస్తే ఇక్కడ రాస్తారు సార్, అదండి. అందుకని ఆధ్యాత్మిక విషయాలు ఎప్పుడూ కూడా ఒకరొకరు చెప్తున్నట్టు ఉండాలి, కానీ మామూలుగా లౌకికమైన విషయాలు పుస్తకంలో రాస్తారు అంతే. రాసిన నాన్న రాశాడా నారాయణ రెడ్డి గారి అంతే రాయడమే, కానీ ఇక్కడ అది కాదు. ఒక ఆ రకమైన గురువు గారి మీద నమ్మకం ఉండే వాళ్ళతో మాట్లాడుతున్నట్టే. సాంగత్యం అంటారు, సత్సంగం అంటారు, అది జరిగి ప్రతి అధ్యాయం అంతే. మీరు వినేవాళ్ళు ఎంత వివేకవంతులమ్మా, మీరు ఎంత సేవకులమ్మా, మీకు నేను చెప్తాను ఏంటి? అది అంటే చెప్పడంలో కూడా ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, అది చెప్పేటప్పుడు కాస్తంత చెప్పంగానే పర్వాలేదు, కాస్తంత చెప్పంగానే ఏమవుతుంది, కాస్త కాలర్ లేకుండా కాలర్ ఎత్తుతాం. చూడు ఎంత బాగా చెప్పాను కదా, అది రాకూడదు. అందుకనే ప్రవచనకర్త ఏదైతే అంటామో కాదు, యజ్ఞకర్త ఆయన. అందుకని చెప్తున్నాను, నేను యజ్ఞ కార్యాన్ని ప్రారంభిస్తున్నానంటాడు మొదటి అధ్యాయంలో, నా వాక్ యజ్ఞాన్ని ముగిస్తున్నానంటాడు చివరి అధ్యాయం. అర్థమైంది కదా? అంటే నువ్వు యజ్ఞం స్టార్ట్ చేశావు. ఏ యజ్ఞం? జ్ఞానయజ్ఞం. ఏది? సత్యత్ర అనేటువంటి ఆ జ్ఞానామృతాన్ని అమ్మవారి చేత అందరికీ తాగేటట్టు చేశావు, అయిపోయింది. వాక్ నాకు వచ్చింది, చివరి రోజులు వచ్చేసాయి. ఈ నోటి నుంచి కదా చెప్పేది, ఇది వాక్ యజ్ఞం అన్నారు. ఎంత గొప్ప పదాలు వాడతారమ్మా. అట్లాంటి అతను మరి మొదట్లోనే హేమాధిపంత్ అన్నారంటే ఇది ఎవరి అనుగ్రహం అమ్మా? అది అమ్మవారి అనుగ్రహం. మొదటే చెప్పేస్తుంది అంతే, నువ్వు అంతటి వాడు అవుతావు. చెప్పారు కదా మీకు, చాలామంది కాదు అన్వయం చేసుకుంటుంటాను. కాళిదాస్ పిచ్చోడు కాదు కాదా, నంబర్ 1 పిచ్చోడు, కానీ నంబర్ 1 మహాకవి, ముందే అమ్మవారు. ఇవన్నీ మన పురాణాలు వింటున్నాం. ఇది సత్యత్లో మన కంటి ఉంది. అది ఎప్పుడో కాళిదాసు 2000 సంవత్సరాల క్రితం, కానీ ఇక్కడ 150 ఏళ్ల క్రితం హేమాడిపన్ ఏమన్నాడు? 10 కూడా వాదన చేశాడండి, దాంట్లో ఎక్కడ తప్పు లేదు. వాదన చేస్తావా? ఎక్కడన్నా తల్లి ఏం చేస్తుందమ్మా? నోరు మూసుకురా, ఎదవా ఎక్కువ మాట్లాడావు అంటుంది. అంటే అట్లాంటి స్థితిలో తల్లి ఏం చేసింది? వాదన చేసినవాడు, అబ్బా భలే వాదన చేస్తావరా, ఆ తల్లి అట్లా చేస్తుంది. మావాడు భలే మాట్లాడతాడండి. ఏంది మాట్లాడేది? ఎవరితో ఎట్లా మాట్లాడదో సరిగ్గా తెలియదు, కానీ అబ్బో మావాడు భలే మాట్లాడతాడండి. అసలు వాడికి ఉన్నంత ఆలోచనలు నాకు కూడా రావండి. తెలుసుగా మీకు, ఎంతమంది ఇళ్లలో మనం చూడాలిగా. కాబట్టి ఈ ఆ ముదురుబోతూ వాగుబోతూ లేకపోతే ఇంకేంటి వాదన చేసే స్వభావం ఉంది. తల్లి ఏం చేస్తుంది? కన్న తల్లి లౌకికంగా అయితే పెంచేస్తుంది. అబ్బా ఎంత మాట్లాడుతున్నాడు మా మనవాడు మనవరాలు, అబ్బా 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 పనికి రాని పనిది, తర్వాత నువ్వు నష్టపోతావు. అలా హెచ్చరించేవారు ఎవరు తెలుసా? సద్గురువులే. అమ్మ ఏం చేస్తుంది? మాయ కదండి, మాయను ప్రకోపించేస్తుంది. అప్పుడు గురువు ఏం చేస్తాడు? ఆ తల్లికుండే ఆ మాయ నుంచి ఉపశమనం ఇంకో మాయలో పడుస్తాడు. వాదన చెయ్యి, నీకు బాగా ఉంది. పైన ముసలివాడైతే వాగుడు ఒకటే ఉంటుంది. నేను చెప్తే ఎవడు వినడం లేదండి. ముసలుడు అని నన్ను పక్క మూల పడేశారు, ముసలామని ముక్క పడేస్తారు. నేను చెప్పేది ఎవడు వినలేను అనుకున్నాను. అంటే వాగుడు కదా, ఏదో ఆ వాగుడు లక్షణం నాకు వచ్చేసింది. మరి వాగాను. ఆ వాగుడు ఎవరేదో అనవసరమైన విషయాల గురించి వాగే బదులు బాబా గురించి వాగుతా. ఇదమ్మా అంటే మాయ నుంచి మాయలో పడేయడం. మాయను అతిక్రమించడం కాదు, మొదటి నుంచి మాయ నుంచి అతిక్రమించడం కానే కాదు. అది ఎవడి వలన కాదండి. అది ఏ రాముడు కానీ ఏ కృష్ణుడు కానీ ఎవడైనా కానీ. మన ఎంత గురువులు కానీ మహాత్ములు కూడా మాయను. అందుకనే నేను ఎవరికే భయపడను, మాయకు మాత్రం భయపడతాను. అట్లా ఆ మాయ ఎవరు?
అమ్మవారే. కానీ ఆ మాయని జయించడం కాదు, మరో మాయ. అప్పుడు అమ్మవారు కూడా, నువ్వు భగవంతుడి సేవ చేస్తున్నావు, నువ్వు గురుగారి సేవ, నీకెందుకమ్మా, నీకేం భయం, నేను తోడుంటా. ఎవరు మాయ తోడుందనుకో, అబ్బా అయిపోయా. కాబట్టి ఈ రకంగా హెమాడి పంత్ అని పిలిస్తే నిజంగా హెమాడి పంత్ అత్తేవాడు. ఆ రోజుల్లో 14వ శతాబ్దంలో ఆయన, 19వ శతాబ్దంలో ఈయన. మరి ఒక్క పద్యం రాయనివాడు ఈయన, 100 పద్యాలు రాసి అనేకమైనటువంటి ఆధ్యాత్మికమైన విషయాలు పుస్తకాలు రాసినటువంటి ఆయన. బ్రాహ్మణులు ఎలా ఉండాలో పుస్తకం రాసినటువంటి వాడు హెమాడి పంత్. మరి ఈయనవాడు అయింది. కాబట్టి ఇంత గొప్పగా ఏంటి నీకుండే లక్షణం ఏంది, మాయ ఏంది, వాదించడం. అది ఆధ్యాత్మిక విషయాలు వాదించడం ఉంది. వాదన పట్టిమంటారు. కొంతమంది మాట్లాడితే బాబా సార్ మళ్ళా ఒకసారి మాట్లాడు అంటే వాళ్ళు ఒక శబ్దం ఏదో జటాగ్రహ సంభ్రమ భ్రమణ నిలింపనిర్ధ, అబ్బా సార్ భలే మీకు స్తోత్రం అయిపోయా, ఇంకా దాంట్లో పడేస్తారు, ముగ్ధుల్ని చేసేస్తారు, మాయలో పడేస్తారు. శబ్దజాలంలో పడకు, వాదన మీరు భయం మాట్లాడతారు సార్, మాయలో పడేకరా, ఇప్పుడు నీ యథార్థంలోకి రా, నీకుంది శక్తి, మాట్లాడతావు, ఇది దీంట్లోకి మళ్ళించు. అందుకనే వరద వస్తుందమ్మా, నీ వర్షం పడుతుంటే ఈ చిన్న నది కూడా వరదగా వస్తుంది. కానీ దానికి వంతెన ఏదైనా కడితే అప్పుడు ఎక్కడికి మనం వాడుకోవాలి అక్కడికి వాడుకోవచ్చు, లేదంటే అంతే సముద్రంలో కడితే మళ్ళీ అవసరం కొరగా అంతే వస్తుంటుంది పోతుంటుంది. అట్లనే ఈ ఆవేశం కూడా ఎట్లాంటిది ఇంతే. ఈ ఆవేశమే నువ్వు మాట్లాడతావు, నీకు తెలుసు, కానీ అది క్రమబద్ధం చేయి, దేనికి ఉపయోగపడాలో దానికి ఉపయోగించు. కాబట్టి నీకు ఏముంది శక్తి, వాగడు లేకపోతే విషయం గురించి చెప్పడం, దీనికి ఉపయోగించు. అక్కడ ఏం చేసావు, నేను అహంకారంతో మాయలో పడ్డావు. ఇక్కడ నేను కాదు నా గురువు. చూడండి మాయ, ఇది కూడా ఇదొక మాయ. ఏం చేస్తున్నాను నేను, బాబా చరిత్ర రాస్తున్నానా, ఏంటి నాకు లాభం? ఎవరైనా ఏదైనా చాకరీ చేస్తే ఓ 10 రూపాయలు వస్తుందంటారు. హేమాడి పంత్ గారే మూలంలో రాశారు. అవును, ఒక్కొక్కసారి అనిపిస్తుంది నేను వెట్టి చాకరీ చేస్తున్నానేమో. నేను మీకు ఇంతకుముందు జ్ఞానజ్ఞాలు చెప్పానో లేకపోతే ఏదైనా మాట్లాడుతూ చెప్పానో నాకు గుర్తులేదు. ఏంటి ఈ మాట అసలు కరెక్టేనా? హేమాడి పంతే అన్నాడు ఈ మాట, వెట్టి చాకరీ అంటే దమ్మిడాది అని లేదు, క్షణం తీరిక లేదు. ఏం తిరుగుతావమ్మా, ఏం గుళ్ళకమ్మా, ఏం భజనమ్మా, ఏం నామమ్మా, ఏం ప్రయోజనమమ్మా? ఇది అందరూ నాకంటే బాగా అనుభవం ఉన్నారు. అయినా ఇదైతే ఉందో ఇది అనిపిస్తుంది, అవును వెట్టి చాకరీ, లోకం విషయంలో నేను వెట్టి చాకరీ చేస్తున్న వాడిని, కానీ నీ దగ్గర వెట్టి చాకరీ. ఈ వెట్టి చాకరీ అనే పదానికి ఇంకొక అర్థం ఉంది. నీకు చేసే సేవ కూడా నాకు ఏదో కావాలా? అంటే తల్లికి చేస్తున్నానండి, అది వెట్టి చాకరీ కాదా? వెట్టి చాకరీ కాదు, ఏమీ ఆశించకుండా. మరి ఏమీ ఆశించకుండా చేసేది వెట్టి చాకరీ కదా, కరెక్టే. అంటే ఎంత అర్థం అంటే ఏది నిజంగా వెట్టి చాకరీ అని అంటాడా? ఎందుకంటే భార్య ఎట్లా ఉండిందో తెలుసు మీకు, హేమాడి పంత్ గారి భార్య. ఈయన చేస్తున్నటువంటి ఈ ధర్మపరమైంది, చాలా నీతివంతమైంది, చక్కగా 10 మందికి చెప్పగలిగినటువంటి స్థితిలో బాబా అనుగ్రహం పొందాడు. ఏమని తెలుసుగా మీకు? మన ఇంటికి రోజు భోజనానికి వస్తాడు, బాబా మన ఇంటికి వస్తాడా? ఒక్కరికి ఎక్కువగా బియ్యం వస్తే నీ సొమ్మం పోయింది అన్నాడండి. భర్త భార్యతో ఆ మాట అన్నాడంటే ఆ భార్య ఎంత సహకరిస్తుందో మీకు అందరికీ తెలుసు. మెతుకు కాస్త చూస్తే ఉడికిందో అని చెప్తారు. ఇంకా ఆ మనస్తత్వం ఎట్టాడదో అర్థం చేస్తారు. అట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి భార్య, పూర్తిగా సహకరించగలిగినటువంటి శక్తి, ఆలోచన లేనటువంటి పిల్లలు, ఆ రోజుల్లో బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్న రోజుల్లో ఒక బ్రాహ్మడిగా ఉండి బాబాను పరబ్రహ్మ అనుకొని ఆయన తప్ప వేరే అందుకని ఒకటే చెప్తాడు, సద్గురువు సాయి ఒక్కడే భగవంతుడు, మిగతా భగవంతుడు అంతా భ్రమ అంటాడంతే, మాయ అంటాడంతే, ఇంక వేరే ఎవరు లేరు, ఆయన ఒక్కడే. ఎంత వాదించేవాడు. ఈ మాయలో పడ్డాడు. ఏ మాయ? సద్గురు సాయి సేవ, మననమనే సేవలు. చివరి క్షణం వరకు కూడా ఏం సంపాదించాడండి?
పిల్లలకి ఏమైనా సంపాదించి పెట్టాడా? తన రాసిన పుస్తకాన్ని ప్రచురణ చేసుకోవడానికి కూడా నోచుకొని పుస్తకాన్ని ఆవిష్కరణప్పుడు లేడే. ఏంటండి అయ్యా, ఇది 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 యథార్థం. ఇది అమ్మ ఇచ్చేది. అంటే ఈ మాయ నుంచి తొలగించేది అమ్మే, మాయలో పడేసేది అమ్మే. అలాంటి అంత గొప్ప మహాత్ముడి యొక్క చరిత్రను నేను రాస్తానా? రాయించవయ్యా. అందుకని చివరికి గుర్తు చేస్తానమ్మా, హేమాడి పంత్ అన్నటువంటి ఆయనకు ఒక్కసారి అనిపించింది, 52వ అధ్యాయంలో మొన్ననే నేనే చెప్పా, అహంకారం కలిగిందేమో బాబా, నేను ఇన్ని విషయాలు రాశాను, ఇన్ని విషయాలు చెప్పాను, వద్దు బాబా, ఒక వజ్రం, ఒక కత్తె లాంటివి తీసుకొచ్చి నా తలక పాల్గొడు. ఈ అహంకారం పోవాలి. అంటే మనిషి చూడండి, నిజంగా అమ్మ అంటే మనం ఏమంటాం, అమ్మా ఆమె రాక్షసులను చంపిందండి, 9 రోజులు చేస్తారండి. మహిషాసురుడు, శుంభులు, అమ్మ బాగా నేను వివరంగా మీకు చెప్పనక్కల్లా, మీరంతా తల్లులే, అమ్మవారి ఉపాసకులే. కానీ గుర్తుపెట్టుకోండి అమ్మ, రాక్షసులు ఎవరో కాదు, మనలో ఉండే ఆలోచనలే. అది అంటే ప్రతి సంవత్సరం శుంభులు పుడతారా? ప్రతి సంవత్సరం ఈమె మన ఇళ్ళలోకి వచ్చి చేస్తుంది. అట్లా చాలా పొరపాటమ్మ. అమ్మ అవతారం అనేది ఉండదు, శివుడికి అవతారం లేదు. శివుడికి అవతారం ఎప్పుడు ఉంటుంది? నీ మనసులో సంకల్పం వస్తే అంతే. అలాగే అమ్మవారి ఎలా నీ ఆలోచనలో ద్వేషము, అసూయ, మోహము కలిగిందనుకో, అప్పుడు వేస్తుంది దెబ్బ. ఏమిరా, ఏమైందిరా నీకు? ఆమె ఆ రూపం దాడుతుంది అంతే తప్ప, కాళీని చూసినా భయంకరంగా ఉన్నా పరమహంస గారు ఏం భయపడలేదే. అదే కాళికి చూసి భయపడి రకరకాల అలంకారాలు చేస్తారు. ఎట్లా నాలిక పెట్టి, ఏమో ఎట్లా నాలిక పెడితే నువ్వు మా అమ్మేగా అంటే, అమ్మ అన్న తర్వాత రూపం ఎందుకట్టా ఉంది? అమ్మ ఈరోజు మా అమ్మ దుర్గా, ఎందుకు ఏదో పడుపని చేసావు, చెప్పుకోలేక బాధ. కాబట్టి ఆ అమ్మ ఏ రకంగా అయితే ఉంటుందంటే, నీ భావన, నీకు రాక్షస భావన వచ్చిందనుకో, అప్పుడు అమ్మ మహిషాసురమర్దిని. లేదు నీకు సాత్వికమైన స్థితి వచ్చిందనుకో, అప్పుడు నీకు అన్నపూర్ణ, అప్పుడు నీకు శారదమ్మ, అప్పుడు నీకు మహాలక్ష్మి. అంతే. ఎక్కడో వేరే ఏదో నేను ఇది చెప్పానంటే మీరు రేపు నవరాత్రుల్లో పూజ చేయకుండా పోయారు. చెప్తున్నా అంటే యథార్థానికి ఇది 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 ఆలోచన పెట్టుకొని ఎంతైనా చేయండి, అది బాబా చేస్తున్నాడని చేయండి, ఆనందం కలుగుతుంది. కాబట్టి ఇది పెద్దవాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఇంకా యూట్యూబ్లు, వ్యవహారాలు, అలంకారాలు, వాడు 1 కోటి రూపాయలు ఖర్చు పెడితే నేను 2 కోట్లు ఖర్చు పెడతాను. అమ్మ ఇది ఇది సహజం, దీని గురించి మనం పెద్దగా ఆలోచించాలి అవసరం లేదు. మాయ ఇదొక మాయ. అందుకనే ఆ మాయలో ఉన్నాము. మాయను జయించడం మన వల్ల కాదు. ఇప్పుడు కళ్యాణ్ గారు మన కారులో వస్తూ చాలా చికాకు, అదొక మాయ సంసారం, అత్తగారు, కోడలు, మావగారు. కానీ ఆ మాయలోంచి బయటపడాలంటే ఏమో పిచ్చిందండి, ఏం చేసినా ఇంతేనండి, ఏం చేసి అంటే పడేసే బాబా. కాబట్టి ఈ మాయా అనేటువంటి దాన్ని ఎప్పుడైతే ఉందో, బాబా సచ్చరిత్రలో ఈరోజు మనం చేసుకుంటూ మనం జయించలేమమ్మా. ఆయన సేవలో ఉంటే, ఆయన మననం చేసుకుంటుంటే, ఆయన ధ్యాస పెట్టుకుంటే, అప్పుడు ఆ మాయ ఏమవుతుంది? ఈయన రూపంలో మనకు సహకరిస్తుంది, మనకే సేవ చేస్తుంది ఆ మాయ. కాబట్టి అభయం ఇస్తున్న, అందుకని చివరికి ఒక కథ గుర్తు చేసి ముగిస్తాను. మనకు ఒక్కోసారి ఎట్లా ఉంటుందంటే మాయ, మనం ఏం చేయమండి, మనం ఏం తప్పులు చేయం, కానీ మన మీద కొన్ని శక్తి ప్రభావాలు అంటారు, ప్రయోగాలు అంటారు. ఏం చేస్తామండి? ఏం చేస్తాం అప్పుడు? ఎందుకో బాబా నేను ఎవరికి ఏం తప్పు చేయలేదు, ఎందుకు ఇట్లా అన్నాను? చెప్పారు కదా, చెన్నబసప్ప నువ్వు విడిచిపెట్టు వీరభద్రప్ప. అది ఏ రూపంలోనో, మా అత్తగారి రూపంలోనో, ఆవిడ రూపంలో ఎప్పుడో లాగుతుందండి. అంతే, చంపేస్తా నేను, నరికేస్తా నేను. ఏం కథ తెలుసు కదా మీకు, పెద్ద కథ, పాము కప్ప కథ. ఏం చెప్పారు? బాబా నా అసలు నిద్రపోలేకుండా ఉన్నా. కొంతమంది నిద్రపోలేరు, భయం. అది ఎవరు దొంగలు వస్తాను కాదు, ఏమవుతుందో
ఏదేదో భయం, నిద్రపోతూ అరుస్తుంటారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? అదొక రకమైన అట్లాంటి స్థితిలో నేను చంపేస్తాడు బాబా. ఎప్పుడు చంపుతాడో చెప్పరా? మంచిగా ఉన్నాడు వేసి పడేస్తాడు. ఎవరు? వీరభద్రప్ప. మరి మీరిద్దరు కలిసి ఆడుకున్నారుగా, ఇప్పుడు నా దగ్గర వచ్చి కాళ్ళ మీద పడతావా? తప్పైంది బాబా. ఇంక నేను వాడిని ఎదుర్కోగలిగిన శక్తి నాకు లేదు. ఇంకా నాకు సరే పో. చూడండి అభయం ఏదది? నిన్ను వీరభద్రప్ప చంపాడు. వీరభద్రప్ప చంపాడంటే ఆ బ్రాహ్మణిగా పుట్టి ఆ ఊళ్ళో బిచ్చమెత్తుకుంటూ ఉంటే గౌరీ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న ఆ వీరభద్రప్పే కాదు. అది సచ్చరిత చెప్తున్నది. ఈరోజు రాజేంద్ర ప్రసాద్, ఏదో కళ్యాణి, లేదా శివకుమారి పేరు మనకున్నాయి రూపాలు, ఆ రోజుల్లో వాళ్ళకున్నాయి. కానీ బాబా సచ్చరిత ద్వారా ఎంత గొప్ప అమ్మ అనుగ్రహం అంటే మళ్ళీ జన్మెత్తుతారుగా. ఎత్తవలసి వస్తే ఎత్తడం అనుకో, జన్మ లేదనుకో, అది వేరే విశేషం. కానీ ఎత్తవలసిన పరిస్థితులు ఇట్లాంటి కోసం ఎత్తాల్సి వస్తుంది. ఎత్తితే ఏమైంది? భయం అక్కర్లే, నిర్భయ స్థితి. ఏదది? పాము నోట్లో పడ్డా కప్పను పాము వదిలిపెట్టింది అంతే. ఎందుకు వదిలిపెట్టింది? వీరభద్రప్ప చెన్నబస వదిలిపెట్టు. అయ్యా అది పెట్టి నిన్ను ఎత్తికి వస్తుంది, అది నిన్ను కాటు వేస్తుంది అది అని భయపెట్టాడు బాటసారి బాబాను. ఇక్కడ ఏమిటండి మనం? అయ్యా మనం ఒకసారి ఆయన అభయం పొందామంటే, ఆయనకు శరణాగతులమైనామంటే, ఆయన చరణాలు పట్టుకున్నామంటే అది ఎట్లాంటిది? ఈ జన్మకు కాదు, ఏ జన్మకైనా ఎలాంటి సర్పాలైనా, ఎలాంటి ప్రయోగాలైనా, ఎట్లాంటి నష్టాలైనా వాటిని మనకు ఏ రకంగా ఏం చేయదండి, అనుభవిస్తాం. కానీ అంతే. అట్లాంటి అభయం ఇచ్చేటువంటి ఆ అమ్మవారి రూపమైనటువంటి సచ్చరితలను మననం చేసుకునే భాగ్యం కలిగింది నాకు. అది 108 రోజులు నామని చెప్పబడినటువంటి స్థలం ఇది. అందుకని నేను చెప్తుంటాను, కాశీలో మీరు కొంతమంది చూశారు, ప్రత్యక్ష ప్రమాణాలు మనం ఎన్నో చూసాం కాశీలో. అట్లాగే షిరిడిలోకి చూసాం చక్కగా. కారణ క్షేత్రం అండి, అక్కడ కూడా సచ్చరిత్రే. అట్లాగే మరి ఇది క్షేత్రమా, ఇది ఇల్లుగా? వాళ్ళిద్దరూ సంసారం చేసినటువంటి ఇల్లు ఇది, మల్లికార్జున గారు పద్మ. మరి అయినప్పుడు ఈ స్థలములో ఈ గృహస్థులుగా ఉండే ఇది గృహస్థులుగా ఉండి, పైన సన్యాసి కాదు, ఈమె పెళ్లి చేసుకోకుండా లేదు, కూతురు పుట్టింది. మరి ఇవన్నీ జరిగినటువంటి ఈ క్షేత్రంలో 108 రోజుల నామమా? ఎవరో ఆశ్రమంలోనో ఏ గుళ్ళోనో షిఫ్ట్ల ప్రకారంగా ఏదైనా నడిపించవచ్చేమో. ఇంటేట సాధ్యమవుతుందండి? ఎన్ని రకాలుగా అంట్లు సొంట్లు అవి ఇవి ఎన్ని బాధలు ఉంటాయమ్మా. ఎవరి నుంచి తెచ్చారు? ఇది స్థలం అనుకుంటున్నావు అమ్మా, ఇది నీది అనుకునే ఆలోచనతో నువ్వు చేయడంలా. నువ్వు చేయి, నీ ఇష్టం బాబా, నువ్వు చేయించాలి. అది భావన ఎట్లాంటి అనుభవంలోకి వస్తున్నదో. ఎందుకు వస్తుంది? హామీ ఇచ్చేశాడు ఆయన, అంతే. నేను చూసుకుంటామా, నీ బిడ్డకు కానీ, నీ బిడ్డకు కానీ, మీ ఎక్కడ ఏ రకమైన ఇబ్బందులు వస్తుంటాయి, కాళ్ళకో చేతులకో నొప్పులు, జ్వరాలు కూడా ఈ అంతే. నేను చెప్పినట్టు మబ్బుల్లాగా ఉంటాయి, అంతే. తొలగిపోతే మామూలేగా. ఎందుకు అలాగే? ఇది ద్వారకామాయే. షిరిడిలో పోయి, సార్ అసలు ఎంత జనం సార్, నిలబడ్డాను అసలు కాదు. ఇది కూడా ద్వారకామాయ, ఇది పద్మావతమ్మ ఇల్లు. భావన. అందుకని చెప్తున్నా, 108 రోజుల పాటు 24/7 అంటారే, అది నేను నిన్న చెప్పినట్టు యాంత్రికంగా చేయలేదే. ఒక క్యాసెట్ పెట్టడమో, కొంతమంది మనుషులు వాళ్ళు చెప్తుంటే అన్నీ అదే భావన ఉండబట్టే నాకు కూడా ఇట్లాంటి అనుభవం కలుగుతున్నది. అంటే ఇదొక స్థలం కాదు, ఇదొక ఇల్లు కాదు, ఇది ఒక ద్వారకామాయ. ఇది అది చెప్తున్నా కదా, అమ్మవారు ఉన్నటువంటి ఇల్లే ఇది. ఇది సాయి సద్గురు ఆయన ఉండి చేస్తున్నాడు. కాబట్టి అట్లాంటి ఆలోచన అనుభవంలోకి వచ్చిన తర్వాత మనకి ఇంకా ఆలోచనలో మార్పు రాలేదంటే కారణం ఏం లేదు, రుణానుగ్రస్తం అంతే, రుణానుబంధం లేకపోవడం. కాబట్టి ఎంత వీలైతే అంత. ఎట్లా ఉంటుందంటే, వ్యాపారస్తుడు ఎక్కడ వీలైతే అక్కడ తక్కువలో మనం డబ్బులు పెట్టి ఎక్కువ సంపాదించుకోవాలి అంటాడో, 5 రోజులు
వీళ్ళంతటికి విందాం. ఈ ఖజానా బాబా చెప్పింది అదే, దోచుకోండి నిజంగా నా కొడుకులు అయితే అన్నాడా లేదా? నేను అబద్ధం చెప్పడాలా? ఏం దోచుకుంటాను నా దగ్గరికి వచ్చి? 5 రోజులు 10 రోజులు అవకాశం ఉంది. ఏం కావాలి మనకు? మనం కోట్లు కష్టపెట్టినక్కల్లా, లేకపోతే బాగా శారీరకంగా కష్టపెట్టినక్కల్లా వినడం శ్రద్ధగా. ఈ మాయా వస్తుంది, ఏమోనండి జ్వరం వస్తుందేమో, లేకపోతే వర్షం పడితే జలుబు వస్తుందో, సర్ది వస్తుందో, ఇవన్నీ మనసులో ఏదొచ్చినా నీ సేవలో. ఏ సేవది? శ్రవణ సేవ. మనన్నం చేసుకునే సేవ నేను, నిర్వహిస్తున్న సేవలో ఆమె. ఎవరి పాత్ర వాళ్ళదే. జడ్జే, క్లర్కే, రిజిస్ట్రారే. ఎవరి పని వాడే. అంతా చేస్తే కదా కోర్టు అయ్యేది. అట్లాగే ఇది అంతే. ఎవరి ఆమె చేస్తుంది, కానీ నేనేం చేస్తున్నానండి? వచ్చి కూర్చొని శ్రద్ధగా వినడం కూడా సేవ. ఈ రకంగా ఆమెకేం ఆ తల్లి కారులో తీసుకొస్తున్నదో కూర్చున్నాను చెప్తున్నాను, కానీ ఆమె చేసిన ఇది కూడా సేవే. ఇంతవరకు అంతే. ఈ రకంగా ఇలాంటి భావనలో మీ అందరి ముందు చక్కగా, అందుకని నిన్న విన్నాం ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి స్వరూపిణిగా సచ్చరిత్ర. ఈరోజు చక్కగా అభయం ఇస్తుంది ఆమె. ఆ అభయప్రదాత. అందుకని చెప్తాను, 8 దివస గురువారి భవభయహారి. భవము యొక్క భయాన్ని పోగొట్టేది. కాబట్టి ఇట్లాంటి ఇంత గొప్ప భావనలో మీ అందరి ముందు నేను చివరిగా ఒక పాటను మననం చేసుకొని ఈరోజు, అంటే మనం ఇప్పుడు ఆ తల్లి చెప్పిన భావన ఉండాలి. కథలు వింటుంటే మన మనస్సు ఆనందంగా ఉండాలంటే, మీకు మంచి, అదేమో ఆమె స్వీట్ చేసింది అనుకోండి, ఆ స్వీట్ తిన్నందువల్ల మనసు ఆనందం ఉండదు. ఫస్ట్ వినేటువంటి విషయంలో భావనలో మనసు ఆనందంగా ఉండాలి. నిజంగా ఆమె పెట్టేది చేదుగా ఉన్నా ఉండదు, కానీ అది ఆనందం కలిగిస్తుంది. తీయదని అనిపించదు. ఎప్పుడూ మనస్సు ఆనందంగా ఉంటుంది. కాబట్టి అలాంటి కథలు ఇవి. వాటిని ఒకసారి ఓ పాటలో మనల్ని చూసుకొని ఈ రోజుకి నేను సెలవు తీసుకుంటాను. రేపు ఎల్లుండి మొన్నాడు అప్పుడు ఏదో అన్నట్టు ఇప్పుడు ఆ తల్లికి ఇదిలే మా ఇన్ని రోజుల ఎట్లా జరుగుతుందో, ఈరోజు 1వ రోజు. ఇప్పుడు అసలు ఇట్లాంటి వాళ్ళ ముందు చెప్పండి, నాకేదన్నా కాస్తంత ఏదన్నా భయం కలుగుతున్నదేమో, కానీ అసలు మొహంలో ఎక్కడా కూడా అలసిపోతున్నట్టు. కారణం ఏంటి? మనస్సు. కలకండ వంటివి కథలు మదిని తీయగా చేసేవి శ్రీసాయి కథ. కలకండ వంటివి కథలు. అమ్మ దయచేసి నాతో కలిసి పాడకండి. కలరాను ఆపిన గోధుమల పిండి కథ, కనువిప్పు కరిగించు మహిమాన్వితుని కథ. కలకండ వంటివి కథలు. వంకాయ వేపుడు కూర కోరిన కథ. మేధస్సు కందని సాయి పరమాత్మ కథ. కలకండ వంటివి కథలు. చోల్కారికిచ్చిన నీటి విందు కథ. పంచదార వంటి శ్రీ సాయి మనసు కథ. కలకండ వంటివి కథలు. ముసలమ్మ పంపిన జామ పండ్ల కథ. మరుపన్నదే రాని సాయి మాధవుని కథ. కలకండ వంటివి కథలు. రవ్వ కేసరి నివేదించినప్పటి కథ. తనివి తీరా భక్తుడారగించిన కథ. కలకండ వంటివి కథలు. ఉపవాసమని తలచి బొబ్బట్లు తిన్న కథ. సాయి తత్వము తెలుపు గోఖలే భార్య కథ. కలకండ వంటివి కథలు. గింజలే నీ ద్రాక్ష పండ్లనిచ్చిన కథ. మనసు నెరిగిన సాయి ఘనత చాటిన కథ. కలకండ వంటివి కథలు. చిక్కని మజ్జిగ చవి చూపిన కథ. తత్వసారమి సాయి అందించిన కథ. కలకండ వంటివి కథలు. పరమాన్నమే మాకు సాయి సచ్చరిత కథ. రాజేంద్రుని నోట వినిపించు సాయి కథ. కలకండ వంటివి కథలు. మనసు తీయగా చేసేవి శ్రీ సాయి కథలు. కలకండ వంటివి కథలు. ఆనందమిచ్చేవి ఐశ్వర్యమే ఇవి.
ఆనందమిచ్చేవి ఐశ్వర్యమే ఇవి అమృతము కన్నా ఎంతో గొప్పవి కలకండ వంటివి కథలు కలకండ వంటివి కథలు కరతరణ కృతం వా కాయం కర్మజం వా శ్రవణనిజం వా మానసం వా పరాధం విహితం వా సర్వమేతక్షమస్వ జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय।